రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానికి సంబంధించి ఇక్కడ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. అందులో ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మొత్తం కుటుంబానికి కలిపి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి అందులో నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి 100% అంటే ఇవి రైతుల కోసం అంటే వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలు అయి ఉండాలి, లేకపోతే ఇక్కడ ఏది మహిళా సంఘాల నుంచో లేకపోతే ఇంకే సంఘాల నుంచో తీసుకున్నటువంటి రుణాలు అయి ఉండకూడదు అని చెప్పేసి కూడా ఆ నిబంధనలో క్లియర్గా పేర్కొన్నది. మొత్తం మీద ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా, 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా 100% అడుగులు వేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానిపైన క్లియర్గా చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ బీసీల రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కారణం ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు తగ్గించి మరీ అన్యాయం చేసింది. ఈ అన్యాయానికి గురైనటువంటి బీసీ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా బీసీల కులగణన చేయాలా, లేకపోతే వాళ్ళకు రిజర్వేషన్లు ఎట్లా పెంచాలి, దానిపైన ఏం చేద్దామనే దానిపైన సమీక్షా సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అంటే ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళికలు రూపొందించండి. ఆ తర్వాత బీసీలకు సంబంధించి ఎట్లా వాళ్ళకు పెంచుదాం, తర్వాత ఎట్లా వాళ్ళకు జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళని ప్రభుత్వానికి దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, కులగణన చేస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి అక్కడ రాహుల్ గాంధీ చెప్పిన మాటలు చెప్పిన తర్వాత 100% ఆ హామీని కూడా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా బీసీలకు అంటే రిజర్వేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అంటే పెరిగేటువంటి అవకాశం అంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించిండు ఒక దుర్మార్గుడు గతంలో. అంటే అప్పుడు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించడం ద్వారా చాలా మంది బీసీలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరగకుండా ఉండాలి, తర్వాత కులగణన చేపట్టాలన్నా లేకపోతే ఎట్లా తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, దానికి కోసం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అధికారులతోటి సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇదొక వైపు నడుస్తూ ఉంటే ఇక మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలేంది, తర్వాత మీ పాత్ర ఏందని చెప్పేసి అక్కడ ఐఏఎస్ అధికారులని తర్వాత చాలా మంది నిపుణులు కూడా నిన్న అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు మరి రకరకాలుగా సమాధానాలు చెప్పిండ్రు. మరి దీని వెనుక మీరే కావాలని చేసిండ్రా, డిజైన్లు ఎందుకు మార్చిండ్రు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఇదంతా కూడా తీసుకురావడం వల్ల నష్టం జరిగింది, ఆ విషయం మీకు తెలియదా, తెలిసిన తర్వాత కూడా ప్రజల మీద ఇట్లా మరి అప్పులు మోపడానికి ఇట్లా మీరు ఎందుకు ప్రయత్నం చేసిండ్రు అని చెప్పేసి మీరే చేసిండ్రా, లేకపోతే మీ వెనుక సుప్రీం ఏమైనా జరిగిందా అని చెప్పేసి నిన్న ప్రశ్నించిండ్రు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ విషయాలు నిన్న అడిగి వాళ్ళ ద్వారా వివరాలు రాబట్టింది. దాంట్లో చాలా విషయాలు చెప్పిండ్రు. నిన్న కరెంట్ రఘు సార్ కూడా, కరెంట్ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కంచర్ల రఘు సార్ కూడా ఆయన కూడా నిన్న కొన్ని విషయాలు చెప్పిండు. ఇక మరోవైపు ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు, మా గురించి కనీసం మాట్లాడుకుంటలేరని చెప్పేసి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఇటు గ్రూప్ 2 అభ్యర్థులు క్లియర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. క్యూ న్యూస్లో ఇప్పుడు మేము ఈ విషయాలు చెప్పేసరికి అరే మా గురించి మాట్లాడతలేరు కనీసం అని అనుకుంటున్నారు. 100% దయచేసి మీకు చేతులు జోడించి చెప్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి, దయచేసి ఈ గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి కానీ తర్వాత డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి కానీ వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ అది. పాపం చచ్చిపోతా ఉన్నారు, తర్వాత మొత్తం కూడా నరాలు తిరిగే ఉత్కంఠ ఉన్నది వాళ్ళ దగ్గర, ఏం చేయాలనో అర్థమైతలేదు. ఇప్పుడు 18వ తారీఖు నాడు పరీక్షలు అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఒరిగేది ఏం లేదు, పోస్ట్ పోన్ చేయండి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అసలు యాక్చువల్ గా పరీక్ష పెడతారని చెప్పేసి చెప్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే గతంలో మీరు ఒకసారి గత చరిత్రను కూడా ఒకసారి మీరు తిరిగి చూసుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు 50,000 పోస్టులతోటి ఇక్కడ ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కోసం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2 రోజులు ఉండగా మళ్ళీ ఆ నోటిఫికేషన్ని అంటే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే మనము పోస్ట్ పోన్ చేయడం పెద్ద విషయం కాదు, దానివల్ల ఎలాంటి న్యాయపరమైనటువంటి సమస్యలు రావు. తర్వాత ఇంకేందంటే నిరుద్యోగులే కోరుకుంటున్నప్పుడు చేస్తే బాగుంటుంది. దయచేసి మంత్రులందరూ కూడా ఆలోచించండి, దయచేసి ఎమ్మెల్యేలారా మీరు చెప్పండి. తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా నిరుద్యోగుల పట్ల సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండే వ్యక్తి, ఆయన నిజంగా నిరుద్యోగుల బాధలు తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే పాలమూరు బిడ్డ ఆయన కాబట్టి ఆయనకు అన్ని బాధలు తెలుసు.
100% ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఇటు సీతక్క కానీ అటు భట్టి విక్రమార్క గారు కానీ తర్వాత ఇక్కడ దుద్దిల శ్రీధరబాబు గారు కానీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మంత్రులందరూ కూడా అంటే పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇక్కడ మంత్రులందరూ కూడా దీనిపైన ప్రధానంగా చర్చించండి దయచేసి, ఎందుకనంటే ఒక్క ప్రాణం పోయినా కానీ మనం తీసుకురాలేము, ఎందుకంటే చాలా ఆవేదనతో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు, గుండె నిండా బరువెక్కినటువంటి బాధతోటి కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి, ఆ ఫోన్లు లిఫ్ట్ చేయలేక చచ్చిపోతున్నాం. ఒకవేళ వాళ్ళని కొంచెం సీరియస్ అయితే వాళ్ళు బాధపడుతున్నారు, అన్నా మేము ఇంకా చివరి పరిస్థితుల్లో ఉన్నామన్నా, మేము ఏం చేయాలని అర్థమైతలేని చెప్తా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఎవరి కోసమో ఎవరికో లబ్ధి ఏం పొందదు. 100% మీరు చేసినటువంటి ఏదైతే మంచి పని ఉన్నదో ఆ మంచి పని వాళ్లకు ఎవరికి నిరుద్యోగులకు మీరు అందించాలనుకున్నటువంటి ఫలాలు అందాలంటే 100% మీరు పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం 100% తక్షణమే ఉన్నది. కాబట్టి 1000% ప్రభుత్వం దీనిపైన 100% నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉందని తెలిసింది, తర్వాత ఇక్కడ ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్ అధికారులతో ఉందని తెలిసింది. 100% అందులో ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఎవరంటే ఇప్పుడు విద్యాశాఖ నుంచి కూడా ఉంటారు, తర్వాత ఇక్కడ ఏది టీజీపీఎస్సీ సెక్రటరీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి గ్రూప్ 2కు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు మొత్తం కూడా మెంటల్ టెన్షన్ తోటి మొత్తం పిచ్చి అయిపోతున్నారు. కాబట్టి 100% డిఎస్సి అభ్యర్థులకు కానీ తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులకు కానీ, అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకసారి నిర్వహించండి, ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అవి సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రూప్ 2 వేరు, తర్వాత ఇక్కడ ఏది డిఎస్సి వేరు. కాబట్టి ఈ రెండు చదువుకోవాలంటే మేము ఏం చేయాలో అర్థమైతలేదని చెప్పేసి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. మరీ ఎందుకు చెప్తా ఉన్నామంటే తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ మాత్రం ఒక ప్రాణం కూడా ఒకవేళ కోల్పోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఆలోచించండి, ఎందుకంటే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తా ఉంది. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి. దయచేసి ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆవేదనతో చెప్తా ఉన్నాం, బాధతో చెప్తా ఉన్నాం, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి కలిసి వాళ్ళతో మాట్లాడినాం కాబట్టి చెప్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం దీనిపైన ఇవాళ సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. 100% అక్కడ డిఎస్సి అభ్యర్థులకు కానీ ఇటు గ్రూప్ 2 అభ్యర్థులకు కానీ ఊరటనిచ్చేటువంటి ప్రకటన చేయాలి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం లేదు, లాభమే జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం చెప్తా, అసలు యాక్చువల్ గా ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి, అట్లయితే 15 నుంచి చేంజ్ చేసినరా పీకుతున్నారా, ఇట్లా కూడా ఒక్కొక్క డైలాగ్ కొట్టినరు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైతే నార్మల్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఏ ఉద్యోగానికైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, సీరియస్నెస్ వస్తుంది. విషయం చెప్తా పాటు అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే 5089 పోస్టులు డిఎస్సి అని చెప్పేసి ఒకటి ప్రకటించింది. అంటే ఉపాధ్యాయ పోస్టులు 5089 వేసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా అరే మేము నష్టపోతున్నారా నాయన, మెగా డిఎస్సి ఏంటి కొంచెం పోస్టులు పెంచండి అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చిండ్రు, రకరకాలుగా ధర్నాలు అవన్నీ చేసినా కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కేసీఆర్ దాని గురించి పట్టించుకోలేదు. 5089 పోస్టులు వేస్తే ఇక అందులో ఏమైందంటే అసలు యాక్చువల్గా 5089 పోస్టులు వేస్తే ఏమైంది, ఇప్పుడు ఎందుకు 11,000 పోస్టులు వేస్తే ఏమైందని అనుకుంటే ఇక్కడ 5089 పోస్టులు ఉన్నప్పుడు అక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కదా, హై స్కూల్లో టీచర్ పోస్టులు ఉంటాయి కదా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఆ 5089 పోస్టుల్లో పోస్టులు లేవు. దీంతో చాలా జిల్లాలో చాలా సబ్జెక్టులకు సంబంధించి 0% అక్కడ ఖాళీలు చూపించినాయి, అసలు ఖాళీలే లేవు, తర్వాత రిక్రూట్మెంటే లేదు. దాంతో అసలు యాక్చువల్గా ఏమైందంటే ఈ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి బిఎడ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు పాపం ఇది కూడా లేదు, ఏది ఎస్జిటి అవకాశం కూడా లేదు. అయితే దీంతో ఏమైంది, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో క్వశ్చన్ మార్కులు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నిజంగా అన్నట్టుగానే ఆయన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తా ఉన్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి, అది నిరుద్యోగులు దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమైంది, అక్కడ తర్వాత ఏమైందంటే ఈ 5089 పోస్టుల నుంచి 11,064 పోస్టుల 11,000 చిల్లర పోస్టులు పెంచిన తర్వాత ఏమైందంటే ఆయా జిల్లాల్లో అక్కడ ఏది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో అక్కడ ఒక దగ్గర 3, ఒక దగ్గర 4, ఒక దగ్గర 2 ఇట్లా పోస్టులు వచ్చినాయి. అయితే దాంతో అప్పటి వరకు ఆ స్కూల్ అసిస్టెంట్గా ప్రిపేర్ కావాలని అనుకోనటువంటి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉంటారో ఆ తర్వాత ప్రిపేర్ కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు వచ్చింది ఈ నోటిఫికేషన్ అంటే మార్చిలో వచ్చింది. మార్చిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైంది, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ దాకే కొంత టైం పోయింది. ఆ తర్వాత ఏమైంది, టెట్ నోటిఫికేషన్ వచ్చిండ్రు. ఈ టెట్ నోటిఫికేషన్ వేసిన తర్వాత ఏమైంది, టెట్కు ప్రిపేర్ అవ్వకుంటూ వచ్చిండ్రు.
టెట్కు ప్రిపేర్ అయ్యుకుంటూ వచ్చిన తర్వాత మొన్న ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్ కూడా ఇచ్చిండ్రు. అయితే టెట్కి తర్వాత డిఎస్సికి మధ్య కేవలం 35 రోజులు మాత్రమే టైం ఉన్నది. దీంతో ఏమైతుందంటే అసలు యాక్చువల్గా టెట్ సిలబస్ వేరు, తర్వాత ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ వేరు. కాబట్టి ఈ 35 రోజుల టైంలో ఒక 7-8 పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలంటే అంత ఈజీ కాదు. చదవడమే కాదు, అవన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది లక్షలాది మంది రాస్తున్నటువంటి ఈ కాంపిటీషన్లో వాళ్ళు ఉద్యోగం కొట్టాలంటే చాలా సీరియస్గా ప్రతి విషయాన్ని కూడా, ప్రతి అంశాన్ని, ఇక్కడ కరెంట్ అఫైర్స్ కానీ, తర్వాత ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ కానీ, తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ కానీ, ఇక్కడ మెథడాలజీ కానీ, తర్వాత ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. తర్వాత ఇక్కడ సైకాలజీ చదువుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా టీచింగ్ యాప్టిట్యూడ్ చదువుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ చదువుకోవాలంటే ఇక్కడ ఎడ్జిటీలు కానీ, తర్వాత ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఇట్లా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ చదువుకోవాల్సినటువంటి టైం వాళ్ళకు లేకపోవడం వల్ల, ఇక్కడ డిఎస్సి తర్వాత టెట్ సిలబస్ వేరు కావడం వల్ల వాళ్ళు చదవలేకపోయినరు. కాబట్టి మేము ఆవేదన చెందుతా ఉన్నాం, నరాలన్నీ కూడా తెగిపోతా ఉన్నాయి, ఏం చేయాలో అర్థమైతలేదు. కాబట్టి 100% వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అక్కడ డిఎస్సికి సంబంధించి కానీ, తర్వాత గ్రూప్ 2కి సంబంధించి కూడా కొంతవరకు సానుకూల నిర్ణయం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది, నిర్ణయం అంటే తీసుకుంటున్నట్టుగా. కాబట్టి ఇక్కడ డిఎస్సిని కానీ, తర్వాత ఇక్కడ గ్రూప్ 2ని కానీ, అరే మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, మరి ఎట్లా ఇప్పుడు అది అయింది, అది డిఎస్సిని వాయిదా వేస్తే మళ్ళీ గ్రూప్ 2 కూడా వాయిదా వేస్తే రెండోసారి మళ్ళీ క్లాష్ అవుతాయి కదా, మళ్ళీ కూడా ఇబ్బంది అవుతుంది అంటే అట్లేం అవసరం లేదు. డిఎస్సిని ఇక్కడ నుంచి సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు అట్లా పోస్ట్ పోన్ చేయండి. ఆ తర్వాత డిసెంబర్లో గ్రూప్ 2ని పెట్టండి. పెట్టేస్తే దానికి దీనికి మళ్ళీ గ్యాప్ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు అంటే మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, నిరుద్యోగులని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి. మెజారిటీ అని కాదు, మ్యాక్సిమం మేము పోయిన వాళ్ళందరూ కూడా 99 మంది ఈ వాయిదాను కోరుకుంటా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం దీనిపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలి. మీరు మంచి చేద్దామని అనుకుంటున్నారు, అయితే మరి ఎవరు మిస్గైడ్ చేస్తున్నారో అర్థమైతలేదు. కానీ 100% వాళ్లకు అంటే సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఇవాళ సాయంత్రంలోగా ఇది డిఎస్సికి సంబంధించి కానీ, తర్వాత గ్రూప్ 2కి సంబంధించి కానీ వాయిదాకి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మంత్రులను, తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారిని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్యూనూస్ తరఫున కూడా, ఎందుకంటే వాళ్ళు అడుగుతా ఉన్నారు, అన్న మేము కాంగ్రెస్ పార్టీ కోట్ వేయమంటే వేసినాం, తర్వాత మేము పుస్తకాలు వదిలిపెట్టి ఊర్లలో పోమంటే పోయినామన్నా, కాకపోతే ఏంటంటే మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటే, అన్యాయం జరుగుతుందంటే వీళ్ళ గొంతమ్మ కోరికలు ఏం కోరతలేరు, వాళ్ళు జస్ట్ వాయిదా ఏమంటున్నారు. దీనివల్ల న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఏం రావు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇక మరోవైపు ఇంకోటి ఏంటంటే, నిన్న చిక్కడపల్లి లైబ్రరీలో మొత్తం కూడా అది పోలీసులు లాఠీ చార్జ్ చేసిండ్రు. తర్వాత ఇక్కడ అంతా కూడా జరిగింది. తర్వాత అక్కడ మహిపాల్ యాదవ్ను కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా సరే ఏదో నడుస్తూ ఉంటే ఇట్లా అరెస్ట్ చేసి తర్వాత అక్కడ భయభ్రాంతులకు గురి చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కాబట్టి మహిపాల్ యాదవ్ను 100% రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది అక్కడ అభ్యర్థులను కూడా, గ్రూప్ 2 అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు, అమ్మాయిలు కూడా అరెస్ట్ చేసిండ్రు. తర్వాత ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టడం వల్లనే గత ప్రభుత్వానికి నష్టం జరిగింది, మొత్తం మీద కుడిచిపోయినరు వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీరు నిజంగా కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. దయచేసి అక్కడ నిరుద్యోగుల పట్ల సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇటువంటి చర్యలకు చేపట్టకండి. ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో మొత్తం కూడా నష్టపోయినాం కాబట్టి చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి దీనిపైన ఆలోచించాలి. ఎందుకంటే ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏం కథ అంటే, ఎందుకంటే ఒక్క ప్రాణం పోయినా కానీ మనం తీసుకురాలేమన్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీరు మరీ ఒకసారి కావాలంటే మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని తెప్పించుకోండి. సార్ ఒకసారి శివప్రసాద్ రెడ్డి సార్ కొంచెం మీరు దయచేసి ఒక్కసారి మీరు వెళ్ళి చెప్పండి, కింద జరుగుతున్నటువంటి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితిని దయచేసి వివరించి ఆ గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి కానీ, తర్వాత డిఎస్సి ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి కానీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. దయచేసి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల మీటింగ్ జరిగింది. దాంట్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా పాల్గొన్నాడు. తీన్మార్ మల్లన్న కూడా పదే చెప్తా ఉన్నారు, కోదండరామ్ సార్ కూడా పదే చెప్తా ఉన్నారు, డిఎస్సి ఒకటి వాయిదా వేయండి, విద్యార్థుల కోసం మీరు వాయిదా వేయండి, చేసే మంచి పని చేస్తా ఉన్నారు కానీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారని నిన్న సీఎం తో కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అన్న కూడా మీకు తీన్మార్ మల్లన్న క్లియర్ గా ఉన్నాడు. తీన్మార్ మల్లన్నకి అటువంటిది ఏం లేదు. ఎందుకంటే తీన్మార్ మల్లన్నే కాదు, ప్రభుత్వం కూడా క్లియర్గా ఉంది, కానీ మిస్లీడ్ చేస్తున్నారు ఎవరు, అది అర్థమైతలేదు. కాకపోతే తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన్నే ఉంటాడు,
విద్యార్థుల పక్షాన్నే ఉంటాడు, బాధితుల పక్షాన్నే ఉంటాడు. ఇది 100% కరెక్ట్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. లెటర్ ఇస్తే ఏమైందంటే ఒక ఎమ్మెల్సీ లెటర్ ఇచ్చిందంటే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి లెటర్ ఇస్తే అది ఎంత ఇంపాక్ట్ పడుతుందో ప్రభుత్వానికి తెలుసు తప్ప మీకు 100% చిత్తశుద్ధితో ఉన్నారు. ప్రభుత్వం కూడా అట్లనే ఉన్నది. మరి ఏదో కొంచెం రిపోర్ట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకడో మిస్లీడ్ చేసిండ్రు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్రభుత్వం ఆలోచించి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, వార్తలలోకి వెళ్దాం. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. జర్ర అయితే పానం పోతుండే, అదృష్టం కొద్ది బయటపడ్డా ట్రంప్. నాపై దేవుడి దయ లేకపోయి ఉంటే నేను ఈ టైంలో ఇక్కడ ఉండేవాడిని కాదు. దుండగుడి జరిపిన కాల్పుల్లోనే చనిపోయేవాడిని. ఆ టైంలో నేను చనిపోయానని అనుకున్నా, కానీ చివరికి ప్రాణాలతో బయటపడ్డా. నాపై హత్యాయత్నం జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నా. ఆ సమయంలో షాక్కు గురయ్యా. మళ్ళీ కొన్ని క్షణాల్లోనే తేరుకున్నా. స్పీచ్ ఇస్తున్నప్పుడు కరెక్ట్ టైంలో నా తల కొద్దిగా తిప్పాను. అప్పుడే బుల్లెట్ నా చెవికి తాకుతూ వెళ్ళిపోయింది. తల తిప్పకపోయి ఉంటే నా ప్రాణాలు పోయేవి. ఒక్క క్షణం లేట్ అయి ఉన్నా బుల్లెట్ నేరుగా నా తలలోకి దూసుకుపోయి చనిపోయేవాడిని అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి జర్ర అయితే పోతుండే. ఎందుకంటే అసలు అదృష్టం ఏంటంటే ఆయనకు పెద్ద అదృష్టం అన్నాడు అంతే. ఎందుకంటే ఏంటంటే స్పీచ్ ఇచ్చుకుంటా అసలు యాక్చువల్లీ ఇక్కడ కొట్టాలనుకున్నారు వాళ్ళు. స్పీచ్ ఇచ్చుకుంటే జర్ర ఇట్లా అన్నాడు. ఇట్లా అనగానే ఇక్కడ చెవిపోయింది. జస్ట్ అది ఒకవేళ ఇట్లా కొంచెం తలకాయ మళ్ళకపోతే తలకాయనే మొత్తం కూడా చనిపోతుండే. అది దేవుడి దయ వల్ల బతికినా అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉంటాం. ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల లిమిట్, అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డు ప్రమాణికం. రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కార్ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న లోన్లు మాఫీ. లోన్ మొత్తం 2 లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా చెల్లించాలి. మాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్, నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలోని కండిషన్స్ అప్లై అన్నట్టు చేస్తా ఉంది. మరి వాస్తవంగా ఈయన 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోయా. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది పెడతా ఉంటే ఇక్కడ కూడా కొన్ని చిక్కులు. అంటే యాక్చువల్గా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకంటే పాత రేషన్ కార్డు తర్వాత ఇప్పుడు అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాకపోతే ఆ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఉండాలని రూల్ కాదు. కానీ కాకపోతే ఏంటంటే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఎంతమంది ఉంటే ఇప్పుడు ఒకటే కుటుంబంలో 4 లబ్ధి పొందిరు అనుకో, 4 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కదా. ఆ ఉద్దేశంతో రేషన్ కార్డు అని పెట్టింది. కాబట్టి రేషన్ కార్డుకి సంబంధించి కానీ తర్వాత కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం ఏది రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీకి కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల దాకా క్రాప్ లోన్లు మాఫీ చేస్తారు. అయితే ముందుగా చెప్పినట్లు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు. అయితే ముందుగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు గైడ్ లైన్స్ చేరవేసి ఆ ప్రకారం అర్హుల జాబితాను సేకరిస్తారు. ఇక 2 లక్షలకు మించి క్రాప్ లోన్లు అంటే అసలు వడ్డీతో కలిపి ఉన్న కుటుంబాలు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలి. ఆ తర్వాత మిగిలిన 2 లక్షల రూపాయలను సర్కార్ చెల్లిస్తుంది. ఇక అగ్రికల్చర్ డైరెక్టర్ సారథ్యంలో ఎన్ఐసి భాగస్వామ్యం. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్, డైరెక్టర్ అధికారికంగా అమలు చేస్తారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది. అగ్రికల్చర్ డైరెక్టర్ FBI కలిసి ఐటీ పోర్టల్ నిర్వహిస్తారు. ఆ పోర్టల్లో అర్హత పొందిన ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా ఉంటుంది. ఐటీ పోర్టల్ ఆర్థిక శాఖ నిర్వహించే IFMIS పోర్టల్ కు బిల్లులు సమర్పిస్తుంది. రుణమాఫీ స్కీమ్ కు సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంపిణీ కోసం రైతులు ఇచ్చే ఫిర్యాదులు పరిష్కారానికి ప్రత్యేక మాడ్యూల్స్ మాత్రం ఉంటాయంట. అయితే ఇక్కడ ఏమంటుంది అంటే 2 లక్షలకు మించి క్రాప్ లోన్లు అంటే అసలు వడ్డీతో కలిపి ఉన్న కుటుంబాలకు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలని చెప్పేసి చెప్తారు. 2 లక్షల పైన అంటే మీకు రుణమాఫీ కావాలనుకుంటే మీరు 2 లక్షల రూపాయలు కాదు, మీరు 3 లక్షలు ఉన్నాయి అనుకోరి, 2,50,000 రూపాయలు ఉన్నాయి అనుకోరి. అయితే ఆ పైన ఉన్నటువంటి డబ్బులు కడితే ఆ తర్వాత మీరు రుణమాఫీ పరిధిలోకి వస్తారు. కాబట్టి వాటిని చెల్లించండి, తర్వాత వాటిని చెల్లించిన తర్వాత ఇవి క్లియర్ చేస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక లోన్ అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఫస్ట్ అంట
రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పంట రుణమాఫీ సొమ్ము డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల లోన్ అకౌంట్లో జమ కానుంది. ఇక ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తుంది. అంటే తక్కువ అమౌంట్ ఉన్న లోన్లు ముందుగా, ఎక్కువ అమౌంట్ ఉన్న లోన్లు తర్వాత చెల్లిస్తుంది. కాగా రాష్ట్రంలోని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇక జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో 42 లక్షల దాకా క్రాప్ లోన్ల అకౌంట్లు ఉన్నాయి. అయితే వీటిలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య క్రాప్ లోన్లు తీసుకున్న రైతుల వివరాలు ముందుగా తేలుస్తారు. అయితే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల దాకా రేషన్ కార్డులు ఉన్నాయి. లోన్ల వివరాలతో రేషన్ కార్డులు, ఆధార్ డేటాను మ్యాపింగ్ చేసి అర్హులను తేల్చనున్నారు. తాజా అంచనాల ప్రకారం దాదాపు 31,000 కోట్ల రూపాయల వరకు క్రాప్ లోన్లు రుణమాఫీలు చేయాల్సి ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే గైడ్ లైన్స్ కూడా వచ్చేసినాయి, ఉన్నాయి గైడెన్స్. పెద్ద పత్రమే ఇచ్చిండ్రు వాళ్ళు, దాంట్లో ఉంటాయి. కానీ ఇక మెయిన్ అయితే రేషన్ కార్డు ప్రామాణికంగా కుటుంబానికి తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం తీసుకొని అవన్నీ కూడా చేస్తున్నారు. ఇగో ఇది తెలంగాణ వ్యవసాయ సహకార సంఘ పంట రుణమాఫీ పథకం కింద ఇగో ఇది గైడ్ లైన్స్. ఇవి నిన్న అంటే విడుదల చేసిండ్రు. వ్యవసాయ లాభ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అంటే చదవాలంటే ఇప్పుడు కాదు, ఇది చాలా పెద్దది ఉంటుంది వ్యవస్థ ఇదంతా. కాబట్టి ఇవన్నీ కూడా గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్కు అనుగుణంగా ఈ పంట రుణాల మాఫీ అనేటువంటిది జరుగుతుంది. దానికి సంబంధించి కొంచెం ఓకే రైట్. ఇది ఇట్లా ఉంటే కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు? ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు? ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా లేదా పైనుంచి ఒత్తిళ్లా? ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లున్న మేడిగడ్డకు ఎందుకు తరలించారు? ఫండ్స్ సేకరణ, ఏజెన్సీల ఎంపికలు ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు? ఇన్ టైంలో పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కమిషన్ ముందు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హాజరు. ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు, రజత్ కుమార్, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్ కూడా ఆన్లైన్ లో అటెండ్ అయిన ఎస్కే జోషి. కాళేశ్వరం మార్పులు వెనుక ఎవరున్నారు? మీరున్నారా? మరి మీ సుప్రీం ఉన్నది, బీఆర్ఎస్ సుప్రీం ఉన్నాడా? చెప్పుర్రి. చెప్తే ఇక్కడ మేము ఏంది, ఎందుకనంటే పైసలు అడ్డగోలుగా పెట్టి ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే అయ్యేటట్టు చూస్తారు ఎవరన్నా. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లున్న తర్వాత ఆడగట్టాల్సింది ఎందుకు అక్కడికి తీసుకుపోయి మళ్ళీ అడిగింది తీసుకుపోయి ఇట్లా అన్యాయం ఎందుకు చేసిండ్రు, నాశనం ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి వీళ్ళని పిలిచి అడిగినట్టు స్మితా సబర్వాల్ తర్వాత ఇక వీళ్ళందరూ ఉన్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరింది. అయితే ఇన్నాళ్ళు ఇరిగేషన్ ఆఫీసర్లు, ఏజెన్సీ ప్రతినిధులను విచారించి టెక్నికల్ అంశాలను రాబట్టిన కమిషన్ ఇప్పుడు సెక్రటరీల స్థాయిలో జరిగిన పాలసీ డెసిషన్లు, ఫైనాన్స్ అంశాలపై ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేసిందంట వాళ్ళని. అయితే ఇందులో కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎస్ సోమేష్ కుమార్, తర్వాత స్మితా సబర్వాల్ వీళ్ళందరూ కూడా పోయినరంట. రజత్ కుమార్ అంటే ఆయన విన్నాడుగా, ఈ రజత్ కుమార్కి ఏమైందంటే అప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ మెగా కంపెనీ ఉంటుంది కదా, ఈ మెగా కంపెనీ వాళ్ళు పైసలు ఇచ్చి ఇలా బిడపెళ్లి చేసిరట. మొత్తం బిడపెళ్లి ఖర్చులు అంటే మామూలుగా కాదు పెళ్లి, ఆ కథంతా కూడా చేసిండ్రంట. అట్లా రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. కాబట్టి ఏమైంది నాయన అని చెప్పేసి వీళ్ళని అడిగింది. ఒక నిమిషం. ఇక కాళేశ్వరం బ్లండర్, డిపిఆర్ లేకుండానే 3 బ్యారేజీలు అని చెప్పేసి కంచర్ల రఘు అంటా ఉన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే 2 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టు వచ్చేది. మేడిగడ్డ బ్యారేజ్ తో కొత్త ఆయకట్టు లేకపోగా బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో మంతెన నియోజకవర్గం అంతా నాశనమైంది. 1000 ఎకరాలు మునుగుతున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణ సంస్థకు అదనపు చెల్లింపులు. ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో పంప్ హౌస్లు కట్టారు. కమిషన్ ముందు ప్రజెంటేషన్ కంచర్ల రఘు చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది ఇప్పుడు కాళేశ్వరం బ్లండర్ అని చెప్పేసి అన్నారు, తర్వాత డిపిఆర్ లేకుండానే 3 బ్యారేజీలు ఎట్లా కడతారని చెప్పేసి మీరు అన్నట్టుగా వార్తలు కనిపిస్తున్నాయి. చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? హలో చెప్పండి సార్. లైవ్ లో ఉన్నారు, చెప్పండి సార్. వాట్సాప్ అదే ఇది నిన్న కమిషన్ తోనే విషయం జరిగింది అనమాట. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో
చెరువుల దగ్గర నుంచి మొత్తం నీళ్లను తీసుకోవాలనేసి అనుకున్నారు. ఇది ప్రాంత నది ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిగట్టు అనే ప్రాంతం నుంచి ఈ నీళ్లను ఎల్లంపల్లి దాకా తీసుకురావాలనేది మొదటి ప్రతిపాదన. అయితే 2014 తర్వాత ప్రభుత్వం ఏం చెప్పిందంటే తుమ్మిడిగట్టు దగ్గర నీళ్లు లేవు, తుమ్మిడిగట్టు దగ్గర నుంచి తీసేసి మేడిగడ్డ దగ్గరికి మార్చారనమాట. దీంతో అసలు మొత్తం సమస్య అంతా దాంతోనే మొదలైంది. ఎందుకంటే మేడిగడ్డ దగ్గరికి మార్చేసరికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెరిగిపోయింది. రెండోది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయలు కేవలం మేడిగడ్డ దగ్గర నుంచి వెల్లంపల్లికి లిఫ్ట్ చేయడానికి 1,000 కోట్ల రూపాయల ఖర్చు పెరిగింది ప్రతి సంవత్సరం. ఇది కూడా రికరింగ్ ఎక్స్పెండిచర్. మూడోది ఏంటంటే మొత్తము ముంపు అసలు అదనపు ఆయకట్టు రాకపోగా వెల్లంపల్లి వరకు 1 ఎకరం ఆయకట్టు లేదు అదనంగా. మొత్తం 1000 ఎకరాల భూములు మునిగిపోయినాయి. సో ఎన్ని నష్టాలు జరిగినాయి. అసలు వాళ్ళు చెప్పిన కారణం ఏంటి? తుమ్మిడిగట్టు దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయని నిన్న కమిషన్ ముందు మొత్తం వివరాలతో సహా అందించడం జరిగింది. ఎందుకంటే మొత్తం నదంతా ఒకటే. తుమ్మిడిగట్టు దగ్గర ప్రాణహిత నది ఉంటది, దాని కిందికి వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రాణహిత నీళ్ళే ఉంటాయి. ఈ మధ్యలో యాడ్ అయ్యేది అసలు ఏమీ లేవు, నీళ్లు అదనంగా యాడ్ అయ్యేవి లేవు. మరి తుమ్మిడిగట్టు దగ్గర నీళ్లు మేడిగడ్డ దగ్గర నుంచి ఎట్లొచ్చినాయి అనేసి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సిడబ్ల్యూసి చెప్పిందని వాళ్లను మిస్ఇంటర్ప్రిట్ చేసి మొత్తం ప్రాజెక్ట్ లొకేషన్ ని తుమ్మిడిగట్టు దగ్గర నుంచి మార్చడం జరిగింది. సో ఈ వివరాలన్నీ కూడా నిన్న కమిషన్ ముందు పెట్టాము. రెండోది ఏంటంటే ఈ కమిషన్ ఈ బ్యారేజీల మీద మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీల్లో జరిగిన అవకతవకల గురించి ముఖ్యంగా ఇది ఏంటంటే డిపిఆర్ సబ్మిట్ చేసి ఆ డిపిఆర్ అనుమతి రాకముందే, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది. అసలు మొత్తం స్థలం ఎన్నికలో అంటే ఎక్కడ ఎంపిక చేశారో ఆ స్థలం కూడా సరిగ్గా లేదు. దానివల్ల కూడా ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉందనేసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇప్పటికే చెప్పింది. అట్లనే ప్రాజెక్టు నిర్మాణంలో అసలు టెండర్ కండిషన్ అమలు చేయడంలో అసలు ఏంటంటే 100 కోట్ల రూపాయలు అక్రమంగా కాంట్రాక్టులకు చెల్లింపులు చేయడం జరిగింది. ఇవన్నీ ఆధారాలన్నీ కూడా నిన్న కమిషన్ కు అందజేశాం. సార్ ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా అడిగినరు, అడిగితే వాళ్ళు ఇప్పుడు మీరున్నారా లేకపోతే మీ పైన ఎవరైనా ఒత్తిడి ఉందా అని చెప్పేసి అడిగినరు. దానికి వాళ్ళు ఏమైనా తెలిసిందా సార్? అదేమన్నా అంటే వాళ్ళు ఏం చెప్పారనేది మన వివరాలు లేవండి. అది కమిషన్ లో 1-to-1 డిస్కషన్స్ జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళు చెప్పిన విషయాలు బయటికి రాలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది కంచర్ల రఘు సార్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ కాళేశ్వరం బ్లండర్ అసలు యాక్చువల్గా డిపిఆర్ లేకుండానే, అంటే అసలు యాక్చువల్గా డిజైన్ ప్రాజెక్టు ఇక్కడ రిపోర్ట్ లేకుండానే ఉట్టిగానే ఇక్కడ ఇప్పుడు ఒక ప్లాన్ ప్రభుత్వం అనుమతి లేదు, ఏదైనా చిన్న ఇల్లు కట్టాలనుకుంటేనే ఒక ప్లాన్ ఉంటుంది, దానికి డిజైన్ ఉంటుంది, దానికి వేసుకుంటాం మనం ఏడ కట్టాలి, ఎంత కట్టాలి, ఎన్ని గదాలలో కట్టుకోవాలి, తర్వాత ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, ఎక్కడ అదేది బెడ్రూమ్ ఉండాలి, ఇక ఎక్కడ హాల్ ఉండాలి, ఎక్కడ టీవీ పెట్టాలి, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. అంత పెద్ద ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి కనీసం ఈ డిపిఆర్ లేకుండానే ఇక ఈ 3 బ్యారేజీలు కట్టేసినట కాక ఇచ్చింది. ఇదంతా కూడా మొత్తం ఇదంతా కథ అసలు ముచ్చటైంది. అయితే ఏమైంది ఇక్కడ తుమ్మిడిగట్టు దగ్గర కట్టాల్సినటువంటి అంటే పైన కట్టాలి సార్ ఎప్పుడైనా కానీ. ఇప్పుడు పైన కట్టిండ్రు అనుకో, పైన ప్రాజెక్టు కడితే తర్వాత ఈజీగా కిందికి నీళ్ళు వస్తాయి. కానీ ఆయన ఏం చేసిండే వీడు కట్టిండు, కట్టిన తర్వాత పైకి నీళ్ళు తీసుకోండి, మళ్ళీ పైకి తీసుకొని మళ్ళీ తీసుకురావాలి. ఇదంతా దీనికి ఏమైందంటే కరెంటు ఖర్చు, తర్వాత 1000 కోట్ల రూపాయల కరెంటు ఖర్చు తెలంగాణ ప్రజల పైన భారం పడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈడ కడితే తక్కువ ఉండే, అసలు యాక్చువల్గా 38,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అక్కడ నిర్మించాలని చెప్పేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నిర్ణయించింది. ప్రాణహిత అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అని చెప్పేసి ఆ పేరుతోటి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళు భావించిండ్రు. అయితే అది దానికి 38,000 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని వాళ్ళు ప్రతిపాదన చేసిండ్రు. ఆ తర్వాత ఏమైంది, దానికి సంబంధించి పనులు కూడా స్టార్ట్ చేసిండ్రు. తుమ్మిడిగట్టి వాళ్ళ దగ్గర కడితే పైనుంచి కిందికి వస్తుంది, అక్కడ ఆదిలాబాద్ కూడా సస్యశ్యామలం అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మంచిగా అయితే అని చెప్పేసి వాళ్ళు భావించిండ్రు. దానికోసం ఏం చేసిండ్రు, కాలువలు తర్వాత కొన్ని అంటే కార్యక్రమాలు కూడా అంటే పనులు కూడా స్టార్ట్ చేసి అప్పటికే 11,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి కాలువలు అవన్నీ కూడా తవ్వించిండ్రు. ఇవన్నీ వేసిన తర్వాత అది పక్కకు పెట్టేసిండు కాక. ఎందుకనంటే అది వేస్తే అందులో కమిషన్ ఏం రాదు కదా. తర్వాత ఇప్పుడు అప్పటికి కొన్ని పనులు అయిపోయినాయి కాబట్టి అంత పైసలు రావని చెప్పేసి గడ కడతారు ఇడగడు ఇట్లా అని చెప్పేసి కిందికి తీసుకుపోయి కట్టి మళ్ళీ మీదికి ఎత్తిపోసి మీద నుంచి మళ్ళీ కిందికి తెచ్చి చీఫ్ ఇంజనీర్ అని చెప్పేసి ఇటువంటి ప్రాజెక్ట్ ఏడ కట్టలేదని
అక్కడ దాంట్లో కూడా వేసిండ్రు. ఏది గూగుల్లో చూపించిండ్రు. తర్వాత ఇక్కడ ప్రపంచంలో అట్లా ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. కాళేశ్వరం బీబీసీలా డాక్యుమెంట్ కూడా చేయించారు, పైసలు ఇచ్చి చేయించారు. అది డిలీట్ చేశారు ఇప్పుడు ఈ మధ్యలో. అయితే కాళేశ్వరం అని పాటలు కూడా ఇవన్నీ లంగలంగ కథలని పడ్డారు. కాబట్టి ఇదంతా కూడా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని గత ప్రభుత్వం మొత్తం కూడా ముంచింది. మొత్తం వాళ్ళ జేబులు నింపుకోవడానికి మనని ఇప్పుడు అప్పలపాలు చేసినటువంటి పరిస్థితి 100% ఉన్నది. రఘు సార్ మంచి ఎక్స్పర్ట్, మొత్తం మీద ఆయన కరెంట్ మీద ఎక్స్పర్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే వీటిపైన కూడా మంచి అవగాహన ఉన్నది ఆయనకు. ఇది ఇట్లా ఉంటే బీటెక్ సీట్లు పెరిగినాయి. రాష్ట్రంలో బీటెక్ ఫస్ట్ ఇయర్ లో సీట్లు పెరిగాయి. దీంతో అడ్మిషన్ వెబ్ ఆప్షన్ గడువును ఈ నెల 17 వరకు పెంచినట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు. ఇప్పటి వరకు 93,167 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని చెప్పారు. బీటెక్ సీట్ కావాలి, ఇక్కడ సిఎస్సి కావాలి. 1,00,000 వచ్చినా 1,50,000 వచ్చినా ఎంసెట్ లో ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది. అయితే కాకపోతే రాని వాళ్ళకు అంటే సిఎస్సి అంటున్నారు. చదువుకున్నాడు పోయింది, చదువుకున్నాడు వచ్చింది. లక్షలు పెట్టి 10 లక్షలు 20 లక్షలు ఇట్లా డొనేషన్లు అడ్డగోలుగా ఉన్నాయి కథ. ఇప్పుడు వీళ్ళంటే పోనీ ఎంబీబీఎస్ చేసేవాళ్ళు మేనేజ్మెంట్ వాడు నీట్ క్వాలిఫై కాడు, అంతకుముందు ఎంసెట్ ఉండగా వాళ్ళకు కూడా క్వాలిఫై కాడు, వాడు పైసలు ఉన్నాయని మేనేజ్మెంట్ సీట్ లో కొనుక్కుంటున్నారు సీట్లు. కోటి పైన. ఇక కలెక్టర్ కు కష్టం చెప్పుకొని కాసేపటికే కన్నుమూతారు. కొడుకు చూడట్లేదని ఓ వృద్ధురాలు కలెక్టర్ కు తన బాధను చెప్పుకుంది. స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. దీంతో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఇంటికి చేరుకున్న ఆ వృద్ధురాలు కాసేపటికి అస్వస్థతకు గురై చచ్చిపోయిందంట. పాపం కన్ను మూసిందని చెప్పేసి. విషయం ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి, ఎవరైనా కానీ పెద్దవాళ్ళు అవుతారు, ఎవరికైనా కానీ ప్రతి ముసలితనం అనేటువంటిది వస్తుంది. తర్వాత ఇప్పుడు మీ పిల్లలు గమనిస్తూ ఉంటారు, మీ తల్లిదండ్రులు మీరు చూసుకోకపోతే, మీ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే, లేకపోతే వాళ్ళకి సరిగా తిండి పెట్టకపోతే, ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. మీరు ఏమనుకుంటారంటే ఎవరు చూస్తలేరు కదా, ఏమైతే మేమైతే మంచిగా ఉన్నాం కదా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే దయచేసి తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా కాపాడండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు కడిగినరు, చేసిండ్రు, రకరకాలుగా ఎంత మీద పోయినా కానీ వాళ్ళు ఇట్లా తుడిచేసుకొని చేసిండ్రు. అటువంటి తల్లిదండ్రులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంటుంది. ఇక విషయం ఏంటంటే ఇంకా కొంతమంది మా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఎవరైతే వృద్ధులు ఉంటారో ఒకవేళ మీ ఆస్తులు ఉంటాయి కదా, మీ ఆస్తులు ఉంటే ఒకవేళ మీ కొడుకు తిండి పెడతలే, కొడుకో లేకపోతే బిడ్డనో తిండి పెడతలేరు అనుకో, తిండికి పెట్టకపోతే మీ ఆస్తులు మీరు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకే ఇంకేం అవసరం లేదు, వాళ్ళ సంతకాలు బింతకాలు ఇవన్నీ ఏం కథలేం నడవాయి. తర్వాత మీకు ఆస్తులు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అంటే ఇది ఆర్డీఓ దగ్గరికి, ఆర్డీఓ కోర్టు అంటారు దాన్ని, ఆర్డీఓ దగ్గరికి పల్లి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆర్డీఓ గారు అవి ఇచ్చేస్తారు, వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చేస్తారు. ఫుల్ రైట్స్ ఉంటాయి వాళ్ళకు, ఎవరికి వృద్ధులు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి. దయచేసి అందరిని కూడా అంటే వృద్ధులని కాపాడుకోవాల్సినటువంటి, తల్లిదండ్రులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. దయచేసి దీనిపైన ఆలోచించండి. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాం. తర్వాత ఎవరైనా కానీ లేకపోతే మీరు లేరు కదా ఈ భూమి మీద. అంటే బాల్యం ఉంటుంది, తర్వాత కౌమారం ఉంటుంది, ఆ తర్వాత యవ్వనం ఉంటుంది, ఆ తర్వాత అంటే నడిడి వయస్సు ఉంటుంది, ఆ తర్వాత వృద్ధాప్యం ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి దీనిపైన ఆలోచించండి. ఇది చిన్న విషయం ఏం కాదు. మనం చెప్తున్నాం అంటే స్ట్రెస్ చేసి చెప్తున్నాం అంటే ప్రత్యేకంగా ఆలోచించండి దీనిపైన. మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి మీ పెద్దవాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. యూరో రారాజు స్పెయిన్. యూరోపియన్ ఫుట్బాల్లో తామే రారాజు అని స్పెయిన్ టీం మరోసారి నిరూపించింది. యూరో ట్రోఫీని 4వ సారి కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెగా ఫైనల్లో 1-2 తేడాతో ఇంగ్లాండ్ చిత్తు చేసింది. ఇక అది నార్మల్గా ఉండదు అక్కడ కథ. ఇక డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్ అంట. రకుల్ అంటే ఎవరు ఉండే? హీరోయిన్. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అది ఎటువైందో మరి తెలియదు. ఈయన డ్రామా రావే దాని కథం పట్టించింది అంటారు మరి. ఏమో కానీ హీరోయిన్ కదా. ఓకే. ఇక టెస్ట్ లో అమన్ ప్రీత్ సింగ్ తో పాటు 6 పాజిటివ్. ఇక నైజీరియన్స్ నుంచి కొకైన్ కొనుగోలు. హైదర్ షా కోర్టులోని అపార్ట్మెంట్లో అడ్డాగా దందా చేస్తున్నట. 2 నైజీరియన్ సహా 5 అరెస్ట్ చేసిండ్రు. 200 గ్రాముల కొకైన్, తర్వాత సెల్ ఫోన్స్, పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారట. ఈ రకుల్ ప్రీత్ సింగ్ ఉంది కదా, ఈమె హీరోయిన్ మంచిగా ఉంటుంది మీకు అంటే చూస్తందుకు. వాళ్ళ తమ్ముడు అంటే ఇదంతా కథ చేస్తుంది. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కొకైన్ తీసుకుని సైబరాబాద్ పోలీసులకు పట్టుబడినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. శ్రీనివాస్ ఇక మరి డ్రగ్స్ సప్లయర్స్ నుంచి అమన్ రెగ్యులర్ గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. కేసు వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. రాజేంద్ర నగర్ లోని హైదర్ షా కోర్ట్, విశాల్ నగర్ లో ఉన్న
జనాపోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ లో ఆదివారం రాత్రి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్ఓటి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. 2 నైజీరియన్స్ తో సహా మొత్తం 5 డ్రగ్స్ సప్లయర్స్ ను పోలీసులు అంటే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడంట. మరి ఇదేందో ఏందందరా బాబు, ఇది ఏందిరా నాయన, మొత్తం పబ్లిక్ ని తర్వాత ఇక్కడ యువతను మొత్తం నాశనం చేసే కథ. సినీ ఇండస్ట్రీ పరిస్థితుల్లో క్షమించొద్దు దయచేసి పోలీసు అధికారులు, వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించండి, లేకపోతే దారుణం జరుగుతుంది. ఎమ్మెల్యేల హక్కులను కాపాడండి, స్పీకర్ కు కేటీఆర్ లేక దొంగే దొంగ 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 అన్నట్టున్నది నీ కథ. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్. నిజంగానే ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నావు. సిరిసిల్లకు కూడా బండి సంజయ్ ఎంపీ, మరి బండి సంజయ్ ఒక ఫ్లెక్సీ కడితే ఎందుకు నీకు అంత కోపం వచ్చి తీసేస్తా ఉన్నావు? అప్పుడు ఇప్పుడు అయిపోయింది. ఇక విషయం ఏంటంటే ఇప్పుడు అహంకారం ఇట్లా నెత్తికెక్కిండే రామన్న, అట్లా వేయద్దే, అది కరెక్ట్ కాదు. నీకు అర్థమైతలేదు. ఇప్పుడు ఏంటంటే ఉట్టిగానే ఇప్పుడు ఎవరైనా కానీ అహంకారం ఉంటే ఎవరికి కూడా పనికి రాదు, అది చాలా డేంజర్లో పడతారు. కాబట్టి నువ్వు ఎట్లా అయినావు, మొత్తం కూడా ఎవరిని కలవకుండా మొత్తం ఏడికెళ్ళి వచ్చినవే, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండే, నీ పరిస్థితి ఏముండే. కాబట్టి అహంకారం పనికిరాదు. ఆ అహంకారమే 39 మంది అయిన 10 మంది కథమయ్యారు. గూడెం మైపాల్ రెడ్డితో 10 మంది మొత్తం జంప్ అయినారు అన్నారు. ఇక అయిపోయా. కృష్ణా నీటి వాటలు తేలేదాకా ఒప్పుకోం, గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ, సాగర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అంగీకరించాం. సమ్మక్క సాగర్ నుంచి అనుసంధానం చేయాలని సృష్టీకరణ, లింకింగ్ ద్వారా తరలించే నీటిలో సగం ఇవ్వాలని డిమాండ్. సమ్మక్క సాగర్ డిపిఆర్ ను క్లియర్ చేయాలని విజ్ఞప్తి. నదుల అనుసంధానంపై ఎన్డబ్ల్యూడిఏ పాలక మండలి సమావేశంలో ప్రతిపాదనలు అంటూ ఒక వార్త చూస్తాం. కృష్ణా నీటి వాటాలు తేలేదాకా ఒప్పుకోమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉంది. గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పింది. అయితే విషయం ఏంటంటే కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా జలాల్లో నీటి వాటా మనకు భారీగా రావాలి. అయితే అసలు యాక్చువల్గా 811 టీఎంసీల నీరు అక్కడి నుంచి వస్తూ ఉంటే మనకు తెలంగాణకు సంబంధించి 551 టీఎంసీలు తెలంగాణకు రావాలి. కాకపోతే ఏం చేసిందంటే గత ప్రభుత్వం, అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే అప్పుడు మాకు 551 ఎందుకు, అట్లా ఏం గవేం ఉన్నది కథ, 299 చాలు అని చెప్పేసి సంతకం పెట్టేసి ఆడ పడేసి వచ్చిండు. మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది, ఇన్యాయం జరుగుతుందని మరి చెప్పేసి మళ్ళా రకరకాలుగా కథలు చెప్పిండు. కానీ ఈ కథలన్నీ మొత్తం చెప్పుడు ఒక తిరిగి ఉంటుంది. తర్వాత అక్కడ 551 టీఎంసీలు వస్తే మాకు ఇంకా 651 టీఎంసీలు కావాలనాలి. ఒకవేళ నిజంగా మునగాడు ఇట్లా మనకు మంచి చేయాలనుకున్నాడు అయితే, అరే 551 టీఎంసీలు కూడా అడగకుండా 299 టీఎంసీలకే సంతకం పెట్టేసి ఆడ పడేసి తర్వాత అక్కడ ఏది రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పేసి రోజా ఇంటికి పోయి చేపల కూర తిని ఏం టెన్షన్ పడకూరు, మీరు రాయలసీమ రత్నాలసీమ చేస్తాం, కృష్ణా నీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని ఎత్తుకోండి అని చెప్పేసి అక్కడ పోతిరెడ్డిపాడు బీతిరెడ్డిపాడు అని పొక్కలు పెడుతుంటే కనీసం పట్టించుకోకుండా ఆగమాన్ చేసిండు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది 100% నీటి వాటా తేలాల్సిందే, మాకు రావాల్సినటువంటి వాటా మాకు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది. ఇక సాగర్ నుంచి తెలంగాణకు 5.4 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 4.5 టీఎంసీలు తాగునీటి విడుదలకు కేఆర్ఎంపీ ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలు జల్దీ నిర్వహించాలి, ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నిధులు ఆగిపోతాయి. వారం రోజుల్లో మరోసారి సమావేశమైన నిర్ణయం. రిజర్వేషన్ల పెంపు, పంచాయతీ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమీక్ష చేసేందుకు నిన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 100% యాక్షన్ ప్లాన్ ఉండాలి, తర్వాత ఇక్కడ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దానిపైన మొత్తం రివ్యూ నిర్వహిస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన వివరాలను సీఎం అధికారుల నుంచి తెలుసుకున్నారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న తీరును సీఎంకు అధికారులు వివరించిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 100% ఇక్కడ బీసీలకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది, కావాలని చెప్పేసి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్, అంటే స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ను తగ్గించింది. కేసీఆర్ ఈ పని చేసిండు కాబట్టి మళ్ళీ అక్కడ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం పటాన్చెరు ఎమ్మెల్యే
కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిన మంచిదే ఈడీ కేసు అయింది పార్టీ మారినవు 10కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు సరే అన్నారు కదా పడగొడతాం చెడగొడతాం తొడగొడతాం అంటే లాస్ట్కి వస్తే ఏమైతుంది పడగొట్టుడు మీదే పడిపోతుంది. చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అన్న చాలా మంది నిన్న కాల్ చేసి ఇట్లా జాయిన్ అవుతా ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు అక్కడ 10 సంవత్సరాలు పార్టీని కాపాడిన పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు. సరే రీసెంట్లీ జాయిన్ అయిన నీలం మధు ముదిరాజు ఇద్దరి మధ్యలో ఇది ఉంటే సఖ్యత కొనసాగించే ప్రయత్నం చేసిళ్ళు మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సిట్టింగ్ బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు అనుభవించి మళ్ళా కాంగ్రెస్ కి వస్తే ఇప్పుడు 3 గ్రూపులుగా మారిపోయినాయి. ఇక షేర్లింగంపల్లిలో 5 గ్రూపులుగా మారిపోయింది కాంగ్రెస్. దీని వల్ల నష్టం జరుగుతుంది. అసలైన కాంగ్రెస్ కార్యకర్త కండువా కప్పుకొని జెండాలు మోసి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఈ జంపు జినాలీల అనుచరులకు మాత్రం మళ్ళీ పదవులు జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆయన వచ్చిన ఒకవేళ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చిండు అనుకో వచ్చినాక ఏమైతుంది ఏమైనా పాత వాళ్ళని చూస్తాడా ఇక ఇన్ఛార్జ్ అనే పదమే లేదు. ఇంకా ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇప్పుడు మార్మానం వస్తే ఏమంటాం ఇటు వచ్చి అట్లా అనుకో వాళ్ళ పిల్లలకే చూస్తారు కానీ పాత పిల్లలకి చూడరు. కాబట్టి పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అక్కడ. నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. మీరు ఒకసారి కష్టపడి పనిచేసిండు తర్వాత మొత్తం కూడా పార్టీని అక్కడ బలోపేతం చేసి నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. కాబట్టి అటువంటి వాళ్ళకు అంటే ఈ ఒక్క నియోజకవర్గాన్ని కాదు అన్ని కూడా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి దీనిపైన మీరు కూడా మరి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. అది మీకు పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి మరి చూసుకోండి. కాకపోతే వాళ్ళకైతే పాపం అన్యాయం జరుగుతుందని చెప్పేసి బాధపడుతున్నారు కింద. ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు 2.79 లక్షల మంది దరఖాస్తులు 14 జిల్లాలో 56 పరీక్షా కేంద్రాల ఏర్పాటు ఇప్పటికీ 2.20 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించొద్దు దయచేసి దీన్ని వాయిదా వేయండి. ఈ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎవరో మీకరికి మిస్గైడ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి అంశము. ఒక్క ప్రాణం పోయినా కానీ మనం తీసుకురాలేము. ఎందుకంటే దయచేసి నిరుద్యోగులారా మీరు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు. 100% ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి భావిద్దాం. కాబట్టి ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. తర్వాత ఇక్కడ ఏమంటారంటే కొంతమంది ఇప్పుడు ఈ లాజిక్లు మాట్లాడతారు. లంగలంగ లాజిక్లు ఉంటాయి ఒక్కొక్కడు కొంతమంది మాట్లాడతారు. అయితే అసలు యాక్చువల్గా ప్రభుత్వాన్ని ఇట్లా మిస్గైడ్ చేస్తున్నారు. అయితే ఏం లాజిక్ మాట్లాడతారు ఇక 2,79,000 మంది అందులో 2 లక్షల మంది చిల్లర ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారని ఈ లాజిక్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పరీక్ష ఉందన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు అది వేరే విషయం. కానీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇట్లని కాదు. ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో అట్లా చేస్తారు. కాబట్టి దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటే మీరు చేయాలనుకుంటున్నటువంటి మంచి పని ఏదైతే ఉంటాయో మీరు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో నిజంగా లబ్ధిదారులకు అందుతాయి. నిజంగా నిరుద్యోగులకు లాభపడతారు మీరు. ఎందుకంటే వాళ్ళు సంతృప్తితోనే రాస్తారు. సరే ఇప్పుడు రాష్ట్రంలోందరికీ ఉద్యోగాలు వస్తాయి అంటే 2,79,000 మందికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కాకపోతే మనం 11,000 చిల్లరని ఇచ్చినాం కదా గంతమందికే వస్తాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు రాసినటువంటి సంతృప్తితోటి రాస్తారు. తర్వాత మేము కష్టపడ్డాం ఇంకా జస్ట్ మిస్ అయినా అట్లా అటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు నువ్వు ఏం చదవకపోతే రాస్తే అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన అటు విద్యాశాఖ పైన 100% ఉన్నది. తర్వాత డిఎస్సికి సంబంధించి కానీ తర్వాత గ్రూప్ 2కి సంబంధించి 2 విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని దానిపైన సానుకూలమైనటువంటి నిరుద్యోగులకు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది ఒక నిమిషం ఈడ ఒకటి ఉన్నది. తీన్మార్ ఆయన ట్రంప్ బెడ్ మీద పండుకుంటు పాపం ఆయన పండుకుంటే పెరిగిన ట్రంప్ విజయ అవకాశాలు అని చెప్పేసి ఇట్లా అంటే సానుభూతి అనేటువంటిది ఉంటుంది ఎక్కడైనా. ఇక్కడ ఇప్పుడు వాస్తవంగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంకా అది తాగడంతో ఏమైతుందంటే సానుభూతి పెరుగుతుంది. అంటే ఇప్పుడు కోడి కత్తి తర్వాత ఇట్లా జగన్ అట్లా ఉండే కదా అప్పుడు అంటే కొన్ని సానుభూతి పెరుగుతాయి అనమాట. అప్పుడు చంద్రబాబు నాయుడు అది అలిపిరి ఘటన జరిగింది. అలిపిరి ఘటన జరిగింది కాబట్టి సానుభూతి వస్తుందని చెప్పేసి ఆయన ఎన్నికలకు పోయిండు. కాకపోతే అప్పుడు దెబ్బ పడ్డది. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కూడా కాళ్ళు కట్లేసుకొని వీల్ చైర్ లో ఇది అట్లా కాకుండా కానీ కాకపోతే ఏంటంటే తలిగింది. దాంతో ఇది వెలుగులో ఉన్న వార్తలు అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి సమయం బాగా అయిపోతుంది. ఏం కాదు యాదగిరి ప్రదక్షిణ గుట్టపై నమో నరసింహ 2.5 కిలోమీటర్ల మేర 45 నిమిషాలు జయ జయ ధ్వానాలతో భక్తుల గిరి ప్రదర్శన. తొలి రోజు 8,000 మంది పైగా హాజరు.
లక్ష్మీ నృసింహుడికి ప్రత్యేక పూజలు, వేద పాఠశాలలో వన మహోత్సవం. గిరి ప్రదక్షిణ పేరుతోటి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఇది మన అంటే తెలంగాణలో లేకుండా ఎక్కువ టెంపుల్లో లేదు. అయితే నిజంగా అది చేసిండ్రు. అంటే 2.5 కిలోమీటర్లు మొత్తం కూడా యాదగిరిగుట్ట చుట్టూ మొత్తం తిరిగేటువంటి ప్రదక్షిణ అది. అయితే దానికి సంబంధించి నమో నారసింహ అంటూ మొత్తం కూడా భక్తులందరూ కూడా అంటే వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దానికి సంబంధించి నిన్న 8,000 మంది వచ్చినట. 8,000 మంది వచ్చిండ్రు నరసింహస్వామికి. చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ఎక్కువ 108 ఇక్కడ అంటే అక్కడ చిన్న ఇప్పుడు చిన్నది చిన్న టెంపుల్ పక్కకు తిరగడం అంటే కొంతవరకు ఓకే, 180 చుట్లు తిరుగుతారు, అది ఓకే. కానీ ఇది ఇప్పుడు 2.5 కిలోమీటర్లు తిరుగుతారు. ఇది తిరిగి అట్లా చేస్తుంటున్నట్టు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం? బీసీ కుల గణనకు ఎంత సమయం పడుతుంది? కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి. కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన. 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు. కుల గణనపై సీఎంకు అధికారుల వివరణ. నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం. ఎజెండా ధరణి సహా 9 అంశాలు. వ్యవసాయ రంగం, వాతావరణంపై చర్చ, దాంతోపాటు డిఎస్సి పైన కూడా చర్చ తీసుకోండి కొంచెం దయచేసి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లో పెట్టగలుగుతాం మనము. తర్వాత బీసీల కులగణన ఎంత సమయం పడుతుంది? కులగణన చేయాలన్నా లేకపోతే కులగణన చేస్తే బాగా టైం పడుతుంది అనుకుంటే మరి తొందరగా మరి ఏం చేయగలం? ఎట్లా పెంచగలం? ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని ఎట్లా కూర్చోగలం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అవన్నీ వివరాలన్నీ తెలుసుకుంటుందంట. ఇక ఇవాళ కలెక్టర్లతో ఎస్పీలతో సీఎం సమావేశం ఉంది. ఎజెండాలో ధరణి సహా 9 అంశాలు ఉన్నాయంట. వ్యవసాయ రంగం, వాతావరణం పైన చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ డిఎస్సి అంశం కూడా, తర్వాత గ్రూప్ 2 అంశం కూడా చేర్చండి. దయచేసి ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో మీరు ముఖ్యమంత్రి గారికి వివరించండి. కొంచెం మాట్లాడండి. మంత్రులు కూడా దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఇక్కడ నిరుద్యోగులు కృషి కూడా ఉన్నది. ఆ విషయం మర్చిపోతే మాత్రం కరెక్ట్ కాదు. 100% సానుకూల నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ గూటికి మైపాల్ రెడ్డి. పటాన్చెరు ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. 10కి పెరిగిన కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య 2/3 వంతు చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. ఇంకా అయిపోతుంది లెక్క. గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగే చేశారు కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక కూల్చుతామంటే ఊరుకోవాలా, ప్రజా తీర్పును కాపాడుకుంటామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. ఇక చేరుతున్న వారికి ఎలాంటి హామీలు పదవులు ఇవ్వట్లేదని చెప్పేసి మధు యాష్కి గౌడ్ అంటున్నాడు. కాబట్టి మొత్తం కూడా కథం అయితట్టే ఉంది కథ. భూములు ఇచ్చేదేలే. జాతీయ రహదారులకు భూమి సమస్య. 1442 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 8199 హెక్టార్ల భూమి అవసరం. NHAIకి అందించింది 3859 హెక్టార్లే. 4340 హెక్టార్ల సేకరణ పెండింగ్. 7 జిల్లాల్లో రహదారుల పన్నుల్లో జాప్యం. వేగిరానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. భూములు ఇచ్చేదే లేదంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏం రహదారులకు అని చెప్పేసి ఖమ్మం కోదాడ మధ్య నిర్మాణంలోనే ఎక్స్ప్రెస్ వే ఇది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులకు భూసేకరణ సమస్యగా మారింది. అయితే రోడ్ల నిర్మాణం అయ్యే పలు ప్రాంతాల్లోని రైతులు భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. కొన్ని చోట్ల ఆన్లైన్లో అలైన్మెంట్ మార్చాలంటూ పనులను అడ్డుకుంటున్నారు. దీంతో రహదారి నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్న భూసేకరణ జరగడం లేదు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు సమయానికి భూమి అందడం లేదు. దీంతో రహదారుల నిర్మాణ పనులు అపష్కృతంగా ఉండిపోతున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. భూములు ఇచ్చేదే లేదంటున్నారట. మరి దానికి చూడాలి. కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు, అంతా కేసీఆర్ పాత్ర. ఎవరి పాత్ర ఉంది మరి? అంతా కేసీఆర్ పాత్ర. ఉన్నత స్థాయి నిర్ణయాలనే అమలు చేస్తాం అంటే సుప్రీం నిర్ణయాలను అమలు చేసినామని చెప్తున్నాడు. ఇక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ. మీరు చెప్పినదంతా అఫిడవిట్ల రూపంలో సమర్పించండి. అధికారులకు సూచించిన కమిషన్ ఇక ఎస్కే జోషి, తర్వాత సోమేష్, రామకృష్ణారావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్ అందరు కూడా హాజరైందంట. స్మితా సబర్వాల్ మేడం మొత్తం మీద నిన్న హాజరైన కంప్లీట్ గా. డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ తమ్ముడు కొకైన్ తీసుకున్న అమన్ ప్రీత్ సింగ్ ఎక్కడో కాదు, హైదరాబాద్ లోనే రాజేంద్ర నగర్ నిన్న పట్టుకున్నారు. ఈయనను డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియా మహిళ. రైళ్లు, విమానాల్లో హైదరాబాద్ కు కొకైన్. రాజేంద్ర నగర్ లో ఆట కట్టించిన టీజీ న్యాబ్ 35 లక్షలు విలువ చేసే కొకైన్ స్వాధీనం. 2 నైజీరియన్లు సహా 5 అరెస్టు. అదుపులో 13 మంది వినియోగదారులు. పరీక్షలో 10 మందికి పాజిటివ్. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ పేరు సినీ పరిశ్రమలో మళ్ళీ చర్చనీయం. మరి ఈ ఎటువైందో రకుల్ ప్రీత్ సింగ్ పేరు. అప్పుడు
పక్క పెట్టిరని అట్లా అంటారు. ఎందుకు పక్క పెట్టరు ఏం పడదు కదా మనకు తెలియదు. కానీ విషయం ఏంటంటే రకుల్ ప్రీత్ ఇది అంతర్జాతీయ ముఠా. ఇది విషయం ఏంటంటే నైజీరియన్ మహిళలు, తర్వాత ఇదంతా కూడా అంతర్జాతీయ ముఠా. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్దది కథ. ఇదంతా కూడా దాన్ని తేల్చేసిండ్రు పోలీసులు. నిజంగా అభినందనీయం. ఉక్కుపాదం అయితే మోపుతా ఉన్నారు డ్రగ్స్ పైన, దీనిపైన. అన్నదాతల్లో వర్షాధిరేకం. పాపం వర్షం రెండో రోజు విస్తారంగా వానలు. వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల. రాష్ట్రంలో పొంగుతున్న వాగులు, చెరువులకు జలకళ. రైతులకు ఊరట, జోరుగా వరి నాట్లు. ప్రాజెక్టులకు వరద. బంగాళాఖాతంలో అల్పపీడనం. మరో 5 రోజులు వర్షాలే. రేపు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. కొంచెం యాదాద్రి జిల్లా ధర్మారంలో బండిపై వరినాడు పంచుతున్న ఎమ్మెల్యే సామేలంట. మందుల సామేలన్న మొన్న బర్త్డే అయ్యిండే. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలన్న బర్త్డే అయింది. ఇక అన్నదాతల్లో హర్షాతిరేకలు కాకుండా ఇది వర్షాతిరేకలు అని చెప్పేసి ఇప్పటి వరకు వర్షాలు కురవలేదు కదా, మంచి కొంచెం వానలు పడుతున్నాయంటే ఇంకా కొట్టాలి. లేకపోతే మరి మాజీ మంత్రి మల్లారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన జర చెప్తారు దేవునికి. ఇంజనీరింగ్ కాలేజ్ లో 10,000 సీట్లు పెంపు. సర్కార్ అనుమతించినట్టు సమాచారం. ఉత్తర్వులు వెలువడితే సీట్ల పెంపుపై రానున్న స్పష్టత. మరో 7,000 సీట్ల వరకు కోర్సుల కన్వర్షన్. వెబ్ ఆప్షన్లు నమోదు గడువు రేపటి వరకు పొడిగింపు. 10,000 సీట్లు పెంచినట్టుగా టెన్షన్ పడకూరు పిల్లలు. అంటే 1,50,000 వచ్చినా ర్యాంక్ వస్తుంది, టెన్షన్ పడక. ఏమైతుంది ఏం కాదు. ఇక బేగంపేట రైల్వే స్టేషన్ కు 22.57 కోట్ల రూపాయలంట. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించినట్టుగా ఒక వార్త. ఇక ఇంటి దగ్గరే క్యాన్సర్ పరీక్ష. 3D టెక్నాలజీతో రక్తనాళాల గుర్తింపు. పొలంలో టొమాటోలు కోసే రోబోనంట. సైనికుల రక్షణ కోసం ఫైర్ సేఫ్టీ సూటు. IITH అద్భుత ఆవిష్కరణలు అని చెప్పేసి కొత్త ఇవన్నీ కనిపెడతా ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఇంకా పాయింటే కదా పిలువని పేరంటానికి ఎలా వెళ్ళాలి. అయితే అసలు యాక్చువల్గా పిల్లని పేరటం అయితే గుర్తుకొచ్చింది. ఏమోరామే కొత్త హీరోయిన్ అట్టుంది. అయితే ఇక్కడ ఏపీ నుంచి పాపం ఏమైందంటే ఇక్కడ ఏది ఏమంబానీ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి ఇక్కడ ఏపీ నుంచి ఒక ఇద్దరు పోయిరట. ఇద్దరు పోయి వెళ్ళగా అంటే పిలువని పేరంట అంటారుగా పోయినట. పోతే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి కథ చేసింది. ఇప్పుడు మామూలుగా 5,000 కోట్ల రూపాయలు అధికారికంగా ఖర్చు పెట్టినమని చెప్తున్నటువంటి పెళ్లికి పోతే పాపం మనల్ని అరెస్ట్ చేసి తర్వాత జైల్లో పెడతారు. జైల్లో పెట్టిందంట. ఇప్పుడు ఒకవేళ పేదోడు పెళ్లి చేసుకుంటాను అనుకో, పేదోడు పెళ్లి చేసుకుంటే 4 వచ్చి తినిపోతారు, భోజనం వచ్చిపోతే తింటే మంచిదే కదా, అన్నదానం చేస్తే మంచిదే కదా అంటారు. అంటే ఉన్నోడు ఎప్పుడు కూడా పెట్టుంటది లెక్కలు. ఇది ఇట్లా ఉంటే కోపా కప్ విజేత అర్జెంటీనా కొలంబియాపై 1-0 తేడాతో విజయం. వరుసగా రెండోసారి టైటిల్ ని సొంతం చేసుకుంది కోపా. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇది రేట్ ఆఫ్ 10 మందికి వచ్చిందిగా. ఇది బీఆర్ఎస్ నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి కాక దగ్గర నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఏరినోళ్ళు ఇప్పటి వరకు 10 అయిపోయిందిగా. కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు చేరిక. నిన్న మరో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి జాయిన్. ఈ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ విలీనానికి కాంగ్రెస్ అడుగులు వేస్తా ఉందంట. ఇక కేసీఆర్ బుజ్జగింపులు పనిచేయనట్టే కనబడుతున్నది. వరుస పెట్టి గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఇక ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా తాజాగా మరో ఎమ్మెల్యే సైతం హస్తం గుటికి చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవుతుందని ప్రచారం జరుగుతున్నది. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో ఇటీవల ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెల్లగా బీజేపీ పోతారని అనుకున్నారు. 10 ఇంకొక 12 అయింది అనుకో, 2018 చెల్లు బాకీ చెల్లు అవుతుంది. అప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది తీసుకున్నాడు కేసీఆర్. కాలైతే ఆ 4 మిగులుతారని అంటున్నారు ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి. రైతాంగానికి గుడ్ న్యూస్. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ. స్వల్పకాలిక పంట రుణాలకు వర్తించనున్న రుణమాఫీ. బట్ కొన్ని కండిషన్స్ అయితే తెలంగాణ సర్కార్ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రుణమాఫీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేసీఆర్ హయాంలో విపరీత విడతల వారీగా చేసిన రుణమాఫీ పైసాకు పనికి రాకుండా పోయింది. అయితే కానీ కాంగ్రెస్ సర్కార్ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేస్తా ఉంది. ఇది ఇట్లా ఉంటే కేసీఆర్ పిటిషన్ పై విచారణ వాయిదా. నరసింహారెడ్డి కమిషన్ ను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్. విచారణ నేటికి వాయిదా వేసిన విచారణ జరుగుతుంది. చూస్తూ ఊరుకోవాలా? ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ఊరుకుంటామా? మేం ఫిరాయింపులను ప్రోత్సహించట్లేదు, ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎమ్మెల్యేలే వస్తుండ్రు. ఏమైందంటే
చెప్పొచ్చు కానీ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు చూసుకొని మీరు వస్తున్నారు కూలగొడతామంటే తప్ప. వాళ్ళు నిలబెడతామని వస్తున్నట ఎట్టున్నది. ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎమ్మెల్యేలే వస్తుండ్రు. అప్పుడు కేసీఆర్ ది కరెక్ట్ అయితే మాది కరెక్టే. బీజేపీ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో తెలుసు. కుల గణనపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటా ఉన్నాడు. ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే, మాది ప్రజా ప్రభుత్వం, ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలు. రైతు బంధులో తప్పులు జరిగినాయి, నిజమైన రైతులకు పెట్టుబడి సాయం అందలే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న రైతు భరోసా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రైతుల గురించి చేస్తున్నారు, నిరుద్యోగుల గురించి అట్లా చేస్తే బాగుంటుండే. ఇప్పటికైనా చూడండి కొంచెం నిర్ణయం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి చర్చలు. కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తే బండి మద్దతిచ్చిండు. అందుకే హరీష్ రావు పై బండి పొగడ్తలు. రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుంటే కేసీఆర్ మద్దతు పలికారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మదియాష్కి గౌడ్ అన్నకు మంచి పోస్ట్ రావాలి, పిసిసి అధ్యక్షుడు. ఇక రిజర్వేషన్ల పెంపునకు ప్రణాళిక. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, కులగణనకు ఎంత టైం వస్తుంది, దాని ఆధారంగా ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉంటది, అధికారులు ప్లాన్ రూపొందించాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక పంచాయతీ ఎన్నికలపై సమీక్ష, రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇక మాట నిలబెట్టుకుంటాం, బీసీలకు పెద్దపీట వేయాలి, కులగణన చేసి తీరాల్సిందే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇయ్యాలి. అయితే బీసీల తరఫున తీర్మాన్ మల్లన్న నిన్న గట్టిగా మాట్లాడిండు. సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిండు. ఆయన కూడా సానుకూలంగా స్పందించిండంట. ఎందుకంటే 100% ఇక్కడ తీర్మాన్ మల్లన్న ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మంత్రులు, తర్వాత పెద్దలు జానారెడ్డి గారు, తర్వాత ఇక్కడ బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీతక్క, తర్వాత కొండా సురేఖ మేడం, ఇక్కడ బుర్రా వెంకటేశ్వర్లు ఇక్కడ అందరు కూడా ఉన్నారు. మరి బక్లాపురం అందరం కూడా ఉన్నారు. కేదార్నాథ్ లో భారీ స్కామ్, 228 కేజీల గోల్డ్ మిస్సింగ్. అరే బాపురే, ఇప్పటి వరకు కేసు దర్యాప్తు జరగలే. జ్యోతిర్మఠ్, శంకరాదిత్య, అవి ముక్తేశ్వరానంద కథ ఉన్నదిగా. నేను మాలికలు తీస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. 228 కేజీల గోల్డ్ అంట. 2 క్వింటాల 28 కిలోలట. చూసుకో నేటి మాట చూద్దాం. నేటి మాట. ఇక మమ్మల్ని అరవనీయండి, మేము పరీక్షలు వాయిదా వేయాలని గొంతెత్తితే మా గొంతులు నొక్కాలని చూస్తున్నారు. ప్రజా ప్రాణాలలో ప్రశ్నించడం పొరపాట, నిరుద్యోగుల అభ్యంతరాలను పట్టించుకోరా, ఇదేనా ఇందిరమ్మ పాలన? గత పాలకుల పాలనలో మా జీవితాలు బుగ్గిపాలయ్యాయి. నిరుద్యోగుల దుఃఖాన్ని ఇంకెవరు అర్థం చేసుకునేది? పుట్టెడు ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పేది? విడిచిపెట్టి వచ్చిన ఊర్లకు ఏం సాధించామని తిరిగి వెళ్ళేది? వయసు అయిపోతున్నా ఉద్యోగాల కోసం మాలో పట్టుదల రవ్వంతైనా తగ్గలేదు. 1000 పుస్తకాల జ్ఞానం మాలో దాగి ఉంది. అయితే మమ్మల్ని పరీక్షించకండి. మేము కండువాలు మార్చే నాయకులం కాదు. అవినీతి నాయకులతో మాకు సంబంధం లేదు. కలలు గన్న మా జీవితాలు కండ్ల ముందే ఆవిరైపోతుంటే తరతరాలు మార్చలేని దేవుళ్లను ఏం కోరికలు కోరేది? పరీక్షలు వాయిదా వేయమనే కదా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బతిమిలాడేది అని చెప్పేసి నిన్న మొత్తం పెద్దపల్లి రాజన్ రాసింది వాస్తవం. యాక్చువల్ గా నిన్న మళ్ళీ దిల్షునార్లా ఇప్పుడు ఇక్కడ ఏది లైబ్రరీ, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర మొత్తం కూడా అంతా కూడా మొత్తం పోలీసులు వచ్చేసారు. దారుణమైన పరిస్థితి. చాలా మంది అక్కడ విద్యార్థులను అంటే ఇక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేసిండ్రు, అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. దయచేసి అక్కడ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది కూడా. కాకపోతే అంటే ఎవరో మరి మొత్తం మీద మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి 100% డిఎస్సిని కానీ తర్వాత ఇక్కడ గ్రూప్ 2ను కానీ వాయిదా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దయచేసి ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం సాయంత్రంలోగా. ఇది శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలైతే ఒకసారి దిశ పత్రిక చూద్దాం. అయిపోయింది శనార్థి తెలంగాణ.
ఇక తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, ఏపీ మహారాష్ట్రకు సైతం భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కొంచెం రైతులకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర స్టేట్స్ కు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందంట. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఈ 3 స్టేట్స్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరించింది. ఇక అసోంని వీడని వరద ముప్పు 109కి చేరిందంట మరణాలు. అక్కడనే వచ్చి వరదలు వచ్చి పాడైతున్నాయి, ఇక్కడనే నీళ్ళు వస్తలేవు, వానలు కొడతలేవు. కేసీఆర్ పిటిషన్ పై నేడు విచారణ, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్న సిద్ధార్థ లూథ్రా. ఫస్ట్ అవర్ లోనే విచారిస్తామన్న సిజే బెంచ్. సిద్ధార్థ లూథ్రా అంటే పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకున్నారు, కోట్లు పెట్టి లాయర్ని పెట్టుకుంటున్నారు. నిమిషం ఛార్జ్ చేస్తారు, సెకండ్ ఛార్జ్ చేస్తారు. రేషన్ కార్డులు ఉన్న వారికి రుణమాఫీ, రైతు కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటున్నట్ట అమలు. ఇక ఫ్యామిలీలో మహిళలకు తొలి ప్రయారిటీ, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డిపాజిట్, రెన్యువల్ చేసుకున్న వారికి వర్తింపు, స్వల్పకాలిక పంట రుణాలకే అర్హత. ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల రుణాలకు నో అన్నది. ఇక నెలలోపు గ్రీవెన్స్ పరిష్కారానికి వెబ్సైట్ రూపొందించిండ్రు, మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయంట. 5 ఏళ్ల కాల వ్యవధిలో కట్ ఆఫ్ తేదీలు 12/12/2018 నుంచి 9/12/2023 వరకు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 దాకా ఉంటాయంట. అప్పుల బాధ నుంచి విముక్తి, ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీలో షరతులు ఎందుకు, రేషన్ కార్డు నిబంధన పెట్టి మాఫీ ఎగ్గొట్టే యత్నం, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు. ఇన్నాళ్ళు మాఫీ ఇప్పుడు ఆంక్షల రుణమాఫీకి ఆహార భద్రత కార్డు, సీఎం కిసాన్ పిఎం కిసాన్ ప్రామాణికం కాదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు చారించారు. ఏమైందా నువ్వు చేసినప్పుడు ఏమైంది? అప్పుడు ₹1,00,000 రుణం అంటేనే కదా అది చూపిస్తుంది, చేయకుంటే చేస్తుంది. తర్వాత ఇప్పుడు మరి ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఫస్టే చేస్తుంటే కూడా మళ్ళీ మా మాటలు ఎందుకు ఇటువంటి ఎందుకు? ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చి లాస్ట్కు కనీసం వస్తే లాస్ట్కు వచ్చేదాకా కూడా దాన్ని చేయకుండా 1,02,50,000 చేసింది ఏంది? మళ్ళీ కండిషనల్ గా చేసింది మాత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సర్కార్ యాక్షన్ ప్లాన్. ఇక సుప్రీం ఆదేశాల మేరకు నిర్దిష్ట కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళిక రూపొందించండి, ఆఫీసర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక ఇవాళ కలెక్టర్లతో సీఎం సమావేశం, అన్ని జిల్లాల ఎస్పీలు సిపిలతో కూడా మాట్లాడతారు. 9 అంశాల ఎజెండాగా చర్చలు జరుగుతాయి. 6 నెలల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ఈ డిఎస్సి అంశం తర్వాత కాళేశ్వరం ఎంపికలోనే లోపం, ప్రాజెక్టు సైట్ మార్పు వల్లే ఖజానాపై భారం, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కంపెనీలకు పేమెంట్స్, ఇంజనీర్ రఘు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు. ఇందాక లైవ్ లో రఘు సార్ కూడా మాట్లాడండు, అయిపోయింది. ఇక వివాహితపై గ్యాంగ్ రేప్, మద్యం తాగించి ఘాతుకమంట, ఒకరు అరెస్టు, పరారీలో 2. అల్వాల్లో ఘటన జరిగింది. కారులో లైంగిక దాడికి పాల్పడిన దుండగులు అని చెప్పేసి ఇదంతా గంజాయి బ్యాచ్, ఇదంతా ఇదే కాన్సెప్ట్. డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అరెస్టు, 10 మంది అరెస్టు. రాజేంద్ర నగర్ లో పోలీసుల తనిఖీలో 2 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం. ఇలా 2 కోట్లను రాసి 35 లక్షలు. న్యాబ్ చేతిలో డ్రగ్స్ నిందితుల చిట్టా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 10 ఏండ్ల కేసుల విశ్లేషణ, డేటాలో 20,000 మంది ఉన్నారంట. దయచేసి ఇక్కడ యాక్చువల్ గా గొప్ప పని చేసింది. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. 100% మీరు దృష్టి సారించండి. డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి బాధ్యత సమాజం పైన ఉన్నది, ఇక్కడ పోలీసుల పైన ఉంది, అక్కడ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి అందరూ కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పోవాలి, తర్వాత వాళ్ళు పట్టుకోవాలి, తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద చిత్తశుద్ధితో పనిచేయాలి. దీనిపైన కూడా ఇరు రాష్ట్రాలు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా దీనిపైన మాట్లాడి డ్రగ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కలిసి పనిచేయాలి, తర్వాత దాన్ని నిర్మూలించాలని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నాయి. ఒక మంచి పరిణామం ఇది. అందరిని లంగాలందరినీ పట్టుకోవాలి, దొంగల్ని కొడుకుల్ని. సాకు చూపం, వెనకడుగు వేయం, సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు, అర్హులందరికీ రైతు భరోసా ఇస్తాం, రైతుల బాగు కోసమే సర్కార్ నిర్ణయాలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు. యుఎల్సి రెగ్యులరైజేషన్ చేస్తే 1000 కోట్లు సర్కార్కు ఆదాయం సమకూరే అవకాశం, వేలాది కుటుంబాలకు ప్రయోజనం. అనేక సార్లు రిజెక్ట్ చేసిన గత ప్రభుత్వం, సీఎం రేవంత్ నిర్ణయం కోసం ఎదురుచూపులు. రాష్ట్రంలో జీవో నెంబర్ 5859 ద్వారా ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ గుర్తించిన ప్రభుత్వం గతంలో ఇదంతా కూడా ఆగమనం చేసిపోయింది కథ. కాబట్టి
దీన్ని ఒకసారి పరిశీలిస్తే బాగుంటుంది. 59 జీవో కింద వాళ్ళేమో కానీ లీడర్లు మాత్రం దోసుకున్నారు. లీడర్లు ఏం చేశారంటే ఆర్డర్ రేకులేసి రేకులు లేకుండా కూడా ఉట్టి భూమికి కూడా ఇంటి నెంబర్లు ఇచ్చారట. బుట్టి భూమికి ఇల్లు గడ్డకు ముందుకే ఇంటి నెంబర్లు ఇచ్చేసారు. అటువంటి కథను వేసిరట. దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. గమ్మత్తున్నది ముచ్చట. చెట్టెక్కే చేపలట. చెట్లెక్కే చేపలు మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యక్షం సోషల్ మీడియాలో వైరల్ అయిందంట వీడియో. మహబూబ్నగర్ జిల్లా పెంటపల్లి మండలంలో విచిత్ర చేపలు దర్శనమిచ్చాయి. వర్షానికి రోడ్డుపైకి వచ్చిన ఆ ఫిషెస్ నేలపై పాకుతూ వింతగా ప్రవర్తిస్తూ కనిపించాయంట. దీన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట. ఇలాంటి చేపలను కూరక చేప అంటారంట, అంటే ఎక్కే చేప అంటారని మత్స్యశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీని శాస్త్రీయ నామం అనటాస్ టెస్టుడూనియల్ అని. జువాలజీలో ఇవన్నీ ఉంటాయి. ఏమైతే తెలుసా ఇక్కడ డిఎస్సి ప్రిపేర్ ఇవన్నీ కూడా ప్రిపేర్ కావాల్సి వస్తాయి. అలా ఎంత బాధ ఉంటుంది అనుకుంటున్నావు. ఓయ్ అసలు వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలి, తర్వాత ఏది ఇక్కడ పాలిటీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, తర్వాత వాళ్ళు మెథడాలజీ చదవాలి, ఇటు ఏంది ఇక్కడ ఆర్థిక శాస్త్రం అన్ని కూడా చదవాల్సి వస్తుంది వాళ్ళు. పాపం అవన్నీ చదవాలంటే 10th బుక్స్ చదువుకోవాలి. 10th కాదా డిగ్రీ లెవెల్ చదవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎడ్జిట్లు అయితే 10th వరకు పాపం. కాకపోతే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు డిగ్రీ వరకు చదవాల్సి ఉంటుంది. 5 నుంచి రూపాయలు 6, 5 నుంచి 6 మళ్ళీ ప్లాట్ఫామ్ ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు, జిఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలకు భిన్నంగా ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో అమలు, త్వరలో మిగతా నగరాల్లో. ఇక బాగా అలవాటు పడ్డారు కాబట్టి 5-6 రూపాయలకు వీళ్ళు కూడా అలవాటు తక్కువైంది, మొత్తం పార్సల్ తెచ్చు ఎక్కువైంది. ఇది దిశలో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్. నేరుగా రైతుల ఖాతాలోకి రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల. రేషన్ కార్డు ఆధారంగా రైతుల గుర్తింపు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ. రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. రుణమాఫీ ప్రత్యేక వెబ్ పోర్టల్లో ఏర్పాటు. ఆరోహణ క్రమంలో నగదు విడుదల. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తి. ఎవరికైతే తక్కువ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఉంటదంట. కాబట్టి రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. చూద్దాం. ఇన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. నాటి నుంచి మొన్నటి వరకు కేంద్రం తెలుగు రాష్ట్రాల స్వార్థ ప్రయోజనాల వలలో విలవిలలాడుతున్న ప్రజలు ప్రయత్నలోపం ఇరు రాష్ట్రాలకు శాపం. అయితే విభజన ప్రయోజనాలు అందరి ద్రాక్షగా ఊరిస్తా ఉన్నాయి. భావోద్వేగాలు రెచ్చగొట్టినంత స్పీడుగా సమస్యలు పరిష్కరించడం లేదు. ఇన్నాళ్ల నిర్లక్ష్యం, రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కార ప్రయత్నం అభినందనీయం. ఇక ఫలిస్తే చరిత్రలో నిలుస్తారు, లేదంటే చరిత్రలో కలుస్తారని చెప్పేసి మేధాజీ రాసిండు. ఇది ఇట్లా ఉంటే బై అండ్ సప్లైస్ లో భారీ స్కామ్. రోజుకో స్కామ్ తీసుకొస్తారు వీళ్ళు. కమిషన్ల కొరకు ఇన్స్టంట్ కొనుగోలు, బిల్లుల్లో చేతివాటం, మందులు తిరిగి మెడికల్ షాప్ లో అమ్ముతారు. ఆన్నే కొంటున్నారంట, ఆన్నే అమ్ముతున్నారంట. గమ్మతున్నది ముచ్చట. ఆర్టీఐ చట్టాన్ని ఉల్లంఘించి ఆ సమాచారాన్ని ఇవ్వలేమని రిప్లై ఇస్తున్నారంట. వివరాలు వెల్లడిస్తే అవినీతి బయటబయలవుతుందని ఆందోళన. బై అండ్ సప్లై ఏజెన్సీలతో లోపాయకారి ఒప్పందాలు. ఇక జనరిక్ కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆసుపత్రి. పేషెంట్ల కేసు షీట్లను పరిశీలిస్తే అసలు భాగవతం తెలుస్తుంది. ఇక బై అండ్ సప్లై ఏజెన్సీల వివరాలు కోరిన ఆదాబ్ తను అనుకున్న వారికే టెండర్లు అప్పగింత. ఇక మంత్రి అండదండ ఉందంటూ సూపరింటెండెంట్ అవినీతి చేస్తా ఉన్నాడంట. మంత్రి దామోదర రాజనరసింహ దృష్టి సారించాలని వాస్తవంగా ఈ కోటి మెటర్నిటీ హాస్పిటల్ ఇంట్లో జరిగిన అవినీతి. ఆడపిల్ల పుట్టినా పిక్క తింటున్నారు, మగ పిల్లగాడు పుట్టినా పిక్క తింటున్నారు. పైసలు లేనిది ఫ్రీగా అక్కడ డెలివరీ అయ్యే పరిస్థితి లేదు. కోటిలో దరిద్రంగా ఉన్నది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టండి ఒకసారి. పాముల కాపల అబద్ధం. ఆభరణాల తరలింపునకు మరో రోజు నిర్ణయం. పాముల విషయాన్ని తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి. 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్న ఆలయం. పూరి జగన్నాథ్ వారం డెడ్ లైన్. 10 మంది ఐఏఎస్లకు నోటీసులంట. విచారణకు సహకరిస్తామన్న అధికారులు అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించండి. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై విచారణ. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దూకుడు అంట. ఇక కమిషన్ ముందు స్మితా సబర్వాల్ తదితరులు హాజరై. బీజేపీలోకి బీఆర్ఎస్. ఢిల్లీలో పార్టీ విలీనానికి మంత్రాలు. కవిత విడుదల కోసం పార్టీ మెర్జ్ వ్యతిరేకిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు. ఏఐసిసి డైరెక్షన్ మేరకే పార్టీలో చేరికలు. ఫిరాయింపులకు వ్యతిరేకమైన అనివార్యం. దళితులకు వ్యతిరేకంగా మోడీ, కేసీఆర్ కుట్రలు. ఇక మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధుయాష్ అంటున్నాడు. ఇక తుప్రా కుద్దు గ్రామస్తుల కన్నెర్ర. వాగు కబ్జాపై ఆదాబు వరుస కథనాలు వేస్తా ఉంది. ఆదాబ్ కథనాలపై స్పందించిన కలెక్టర్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ప్రజలు.
చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. సర్వే నెంబర్ 62/A తర్వాత 76/Aలో సుబిషి నిర్మాణాలు. సుబిషి గ్రూప్తో మండల సర్వేయర్ కుమ్మక్కైందంట. తూతు మంత్రంగా సర్వే, మిగులు భూమిని మింగేసిన సర్వేయర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మరి ఏందో చూడాలి. సెక్రటరేట్ ముట్టడి ఉద్రిక్తం. డిఎస్సి వాయిదా కోరుతూ అభ్యర్థుల ఆందోళన. ముట్టడి పిలుపుతో ముందస్తు అరెస్టులు, అయినా వెనక్కి తగ్గని అభ్యర్థులు. రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల నిప్పులు. మూడు రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మీరు అర్థం కావట్లేదు వాళ్ళకి అసలు. ముంచెత్తిన వాన. తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఉప్పొంగుతున్న హుస్సేన్ సాగర్. ఒక్కరోజు వర్షానికి నిండుకుండల సాగరం. మరో 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ లో చేరిన గూడెం మైపాల్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ రాజ్యసభ 20 ఖాళీలంట. రాజ్యసభలో ఈ ఏడే ఎన్నికల నిర్వహణ. ఎగువ సభలో తగ్గిన బీజేపీ బలం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఇవి ఉంటాయి కదా, స్పౌస్ బదిలీలు ఉంటాయి కదా. ఈ స్పౌస్ బదిలీలకు సంబంధించి ఏం చేస్తున్నారంట అంటే అది ఇప్పుడు ఏం చేయాలి స్పౌస్ బదిలీలు అంటే భార్యాభర్తలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎక్కడెక్కడ దూరం ఉన్నారనుకో, అక్కడ వాళ్ళు ఆ జిల్లాలో ఈ జిల్లాలో రాగమాగం ఉన్నదనుకో, వాళ్ళిద్దరిని ఒక్క దగ్గర చేసి వేయాలి. పిల్లల కోసం. ఒకవేళ మరి ఒక్క దగ్గరనే ఉన్నోళ్ళు ఇప్పటికే ఒక్క దగ్గర ఉన్న వాళ్ళని ఎట్లా చేయాలి అంటే ఒక్క దగ్గరనే ఉంచాలి, ఫ్రాక్షన్ కొనసాగించాలి. అట్లా కాకుండా ఏం చేస్తున్నట్టు అంటే ఈ భార్యను ఒక జిల్లాల, తర్వాత భర్తను ఒక జిల్లాల, దీంతో ఇబ్బంది అవుతా ఉన్నది. ఒకవేళ ఒక్క దగ్గర లేకున్న వాళ్ళని అంటే వేరే వేరే జిల్లాల్లో ఉన్న వాళ్ళని 100% ఒక దగ్గర చేర్చాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఒకే జిల్లాలో తర్వాత అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని అట్లాగే డిస్టర్బ్ చేయకుంటుంటే అట్లా చేయాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళని దగ్గర చేస్తూ సంతోషం, కానీ మరి దగ్గర ఉన్న వాళ్ళు దూరం చేస్తారా? ఇప్పుడు కల్పమని అడుగుతారు కానీ విడగొట్టమని అంటలే కదా. కాబట్టి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం 100% ఉన్నది. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ. కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న వాటికి వర్తింపు. అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ చేస్తారు. ఇక పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్. మొదట చిన్న మొత్తాలకు, తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల. ఇక ఫిర్యాదులు పరిష్కారానికి ప్రత్యేక విభాగం. రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదని చెప్పేసి మోసపూరితంగా పొందితే రికవరీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఏది 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి బ్యాంక్ లో నోడల్ అధికారిని పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏమైనా డౌట్ ఉంటే నోడల్ అధికారిని పెడతారంటే ఆయన దగ్గర పోయి అడిగితే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఆయన దగ్గర పోయి కలవండి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పటాచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. చిత్రంలో గాలి అనిల్ కుమార్ జైరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిండ్రు. బిఫోర్ కాంగ్రెస్ లోనే ఉండే తను. శశికళ యాదవ్, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీలం మధుముద్రాజు కూడా ఉన్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేస్తా ఉన్నారు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. 100% ఇక్కడ స్థానిక సంస్థల్లో బీసీలకు జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో అన్యాయం జరగకుండా బీసీలకు రిజర్వేషన్ల పెంపు జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాంగ్రెస్ లో చేరిన ఇందాక చూసుకున్నాం. పార్టీ మారిన బారాస ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరిక. మరో 10 మంది వస్తారంటున్న అధికార పార్టీ వర్గాలు. ఇక ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కీలక సమావేశం. అందులో డిఎస్సి గ్రూప్ 2 అంశం కూడా రావాలి దయచేసి. ఇక కుటుంబాన్ని ఇక్కడ చూద్దాం. అన్నదాతల ఆశలపై నీళ్లు, రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శలు చేసేట. ఈయన మాఫీకి షరతులెందుకు? భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డుల నిబంధన. మా వద్ద రుణగ్రహీతల వివరాలన్నీ ఉన్నాయి. మేము గత ప్రభుత్వ విధానాలని అమలు చేస్తున్నామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నారు. గత ప్రభుత్వ విధానాలను అమలు చేయకూడదు. ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోత. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదిక. ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిశీలన ఉన్నట్లు వెల్లడించారు. ప్రాణాలు పోయాయని అనుకున్నా, అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డా. సరైన సమయంలో తల తిప్పడం మేలైంది. కాల్పుల ఘటనపై ట్రంప్ పాపం బాధపడ్డాడంట. నిన్న రాజ్యసభలో తగ్గిన భాజపా బలం. 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య. ఇక చందమామపై గుహ.
గుర్తించిన శాస్త్రవేత్తలు. గుహలు కూడా ఉన్నాయంట. వృక్ష సంబంధ కొవ్వులతో గుండె జబ్బులకు కళ్యం ధృవీకరించిన నిపుణులు. ఇది ఇట్లా ఉంటే విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. నిధుల కేటాయింపు, అంచనాల్లో మార్పులు తదితర అంశాలపై ఆరా, అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశం. విచారణకు హాజరైన రామకృష్ణారావు, స్మితా సబర్వాల్, సోమేష్ జోషి, రజత్ కుమార్, వికాస్ రాజ్, రాహుల్ బుజ్జా అందరూ పోయిరంట. నిన్న పోయి కలిసి వచ్చిండ్రు. అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ గుట్టు రట్టయింది. నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు. 5గురు అరెస్టు, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం. ఇంట్లో మరి ఆ పేరు వస్తలేదు, పేరు కనిపిస్తలేదు. ఇంట్లో రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లో ఉన్నాడు. ఇగో ఇళ్ళనే దొరికిందట. అంటే ఈ పేపర్లో ఆ పేపర్లో రాదు, మిగతా పేపర్లో ఏం పాడే కదా. అధ్యాపక బదిలీలకు పచ్చ జెండా. నేటి నుంచి 31 వరకు ప్రక్రియ. జూన్ 30 నాటికి 5 ఏళ్లు పూర్తి అయితే బదిలీ తప్పనిసరి. అయితే అధ్యాపక బదిలీలు ఉన్నాయంట. తర్వాత ఉన్నది. తర్వాత ఒక విషయం ఏంటంటే, దయచేసి స్పౌస్ బదిలీలకు సంబంధించి వేరే జిల్లాలో ఉన్న వాళ్ళను ఒక దగ్గర వేయండి, తర్వాత ఒక దగ్గర ఉన్న వాళ్ళను అక్కడనే కొనసాగిస్తే బాగుంటుందేమో. చూడండి ఒకసారి. ఇది ఈనాడులో ఉన్న వార్తలు. అయితే ఒక్కసారి ఈమె చూసిరా, ఈమెకు అవకాశం ఇస్తున్నారు మీరు. చూసినవా? ఇప్పుడు ఈ ఫోటోలు వేయబట్టే ఏం చెప్తాం? నిర్బంధంలో నిరుద్యోగి. ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఉద్యోగార్థుల నిరసనతో ఉద్రిక్తత. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు, లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం. ఢిల్లీకి చేరిన ఉద్యమం. ఢిల్లీకి చేరిందంటే చేరుస్తున్న మీరు అనవసరంగా అసలు అవసరం లేదు. ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు. ఇది రుణమాఫీకి కొర్రీలు ఎన్నో. ఇది విషయం ఏంటంటే దీన్ని అనవసరంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే హైప్ చేసుకుంటారు. మీరు అనవసరంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు ఇవ్వకుంటే ఏమవుతుంది? వాళ్ళు చెప్పినట్టు మేము చేయమని చెప్పేసి అనుకుంటే వీళ్ళ గురించి కాదు చేయాల్సింది, నిరుద్యోగుల గురించి చేయండి. వాళ్ళు చెప్పినట్టు మేము చేయవద్దు అనుకుంటే మాత్రం, ఎందుకు చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి చెప్పినట్టు చేయకండి. అసలు యాక్చువల్ నిరుద్యోగుల గురించి ఆలోచించండి. పాపం వాళ్ళు బాధపడుతున్నారు, గోసపడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి 100%. ఎందుకంటే వీళ్ళ గురించి మీరు ఆలోచిస్తే మాత్రం నిరుద్యోగులు నష్టపోతారు. ప్రభుత్వం నిర్బంధంలో నిరుద్యోగి. ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఉద్యోగార్థుల నిరసనలతో ఉద్రిక్తత. వాస్తవం ఇది. ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి మనం కూడా. రుణమాఫీకి కొర్రీలు ఎన్నో. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు. ఆ కుటుంబంలో రైతు బంధు. అయితే మేమేమంటుందంటే, నేను రేషన్ కార్డులో ఇవ్వలేదు కదా, ఎట్లా గుర్తిస్తావని అంటుందన్నట్టు ఈమె. అంతే కదా. కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇవ్వలే కానీ ఇక రైతుల వలపోత వదిలి వడపోత పైన దృష్టి అని మార్గదర్శకాల పేరుతో మభ్యపెట్టే యత్నం. ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిందే, ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేయాలి. ఇస్తారు చెట్లకు గుట్టలకు. అప్పుడు కూడా ఇట్లే అంటే మంచిగా ఉంటుండే. ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాలరాస్తున్న సర్కార్ అని చెప్పేసి. నేను బతికే ఉన్నా, చచ్చిపోయానని ఈ సర్కారు అంటున్నది. అందుకే పింఛన్ ఇస్తలేరు. పింఛన్ ఇస్తలేరంటే మరి ఇప్పుడు అప్పటి నుంచి ఏం చేసిన కేసీఆర్ సర్కారులే ఆమె. ఇప్పటికిప్పుడు ఆమెకు 57 ఏళ్ళు నిండలేవు కదా, ముందే ఉన్నాయి కదా. ఓడిన అభ్యర్థి వేదనపై ప్రజలెన్నుకున్న ఎమ్మెల్యే నీలపై అంట. ఓడిన ఆమె పైన సిట్టింగ్ ఎమ్మెల్యే కింద అంటే ప్రోటోకాల్ పాటించట్లేదు. ఇంజనీరింగ్ ఫీజు మరింత వారంలో పెంపుదలపై నోటిఫికేషన్. ఓటర్ జాబితా ఆధారంగా బీసీ గణన. మరి రిజర్వేషన్ పై యాక్షన్ ప్లాన్. పెన్షనర్ల పోరుబాట. కలెక్టరేట్ల ఎదుట నల్ల బ్యాడ్జీలతో బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్. కులగణన ఆధారంగా ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉంటుంది, అది తేల్చేందుకు ఎంత సమయం తీసుకుంటారు అని చెప్పేసి పంచాయతీ ఎన్నికలపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడిండు. క్లియర్గా ఈ విషయం అంటే, మీరు ఎవడో బీఆర్ఎస్ల గురించో ఎవరి గురించో కాదు, నిరుద్యోగుల గురించి ఆలోచించండి దయచేసి. అక్కడ వాళ్ళ పట్ల సానుకూల బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కానీ నిరుద్యోగుల కోసం ఆలోచించండి. తర్వాత ఇక్కడ కులగణన పైన సంబంధించి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం.